కంప్లీట్ చేసుకునే ప్లాన్. అంతకు మించి ప్లాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత వీడియోస్ మీ దగ్గర ఏదైతే వీడియోస్ ఉంటాయో, మన యొక్క టెస్టిమోనీకి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి కదా! ఆ వీడియోస్ మాత్రం వాళ్ళకి సెండ్ చేయండి. వీలైతే 1, 2 అక్కడ చూపించండి మీరు లైవ్‌లో. లేదంటే అన్నీ కూడా వాళ్ళకి సెండ్ చేసి, తర్వాత మరలా దాని గురించి నేను మాట్లాడతానన్నట్టు వీలైతే మాక్సిమం మీరు ప్రొడక్ట్ కూడా క్యారీ చేయండి మీరు. వీలైతే కాదు, కంపల్సరీ ప్రొడక్ట్ క్యారీ చేయండి. ప్రొడక్ట్ మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడే, అంటే ఎలాగో మన వాళ్ళు చాలా మంది ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళి ప్లాన్ చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రొడక్ట్ దగ్గర పెట్టుకొనే ప్లాన్ చెప్తున్నారు. ప్లాన్ అయిపోగానే అక్కడే ప్రొడక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర వాళ్ళకి ఇచ్చేదానికి లేకపోయినా పర్లేదు, ఆ యొక్క శాంపిల్స్ తోని తీసుకెళ్ళండి. శాంపిల్ ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి విషయం. మీరు వాడే సాచెట్స్ ఉంటాయి కదా, లేదా మీరు వాడే ప్యాకెట్ ఉంటుంది కదా, బ్లూ కలర్ ప్యాకెట్, ఆ ప్యాకెట్‌ను కూడా క్యారీ చేయండి. అంటే ప్లాన్ మనము ఫస్ట్ ఏం చేసాము, ప్లాన్ చెప్పాము. అలాగే వాళ్ళకి కొన్ని ఒక 2 వీడియోస్ అలా చూపించి, ఓకే అంటే అక్కడికక్కడే మీరు ఐడీ కూడా యాక్టివేట్ చేయటం. నెక్స్ట్ ఒక శాంపిల్ మీ దగ్గర ఉండేదాన్ని చూపించడం. మీ దగ్గర ఉండే శాంపిల్‌ని చూపించడం. సో, అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మీ దగ్గర ప్రొడక్ట్ కూడా ఉందనుకోండి, అక్కడే ప్రొడక్ట్ కూడా ఇచ్చేయండి. ఇలా ఇవన్నీ బేసిక్స్ ఇవి. ఇవన్నీ బేసిక్స్. ఇలా మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర ఉండాల్సినటువంటి కొన్ని ఇవి ఖచ్చితంగా పాటించవలసినటువంటి కొన్ని విషయాలు. ప్లాన్ 20 మినిట్స్‌లో చూపించేసాము. వీడియోస్ చూపించాము. ఇంకా వాళ్ళు ఐడీ యాక్టివేషన్ చేసుకొని సిద్ధంగా ఉంటే యాక్టివేషన్ చేయటం. లేదంటే ఇంకొన్ని వీడియోస్‌ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయటము. తర్వాత కంపల్సరీ ఏంటి, శాంపిల్‌ని మీ మీ దగ్గర ఉంచుకోవటం. చూపించడం వాళ్ళకి. సో, అలాగే ప్రొడక్ట్ ఉంటే ప్రొడక్ట్ అప్లై చేయడం. ఇది బేసిక్‌గా మనోళ్ళు అందరూ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. అందులో 1% కూడా డౌట్ లేదు. ప్రతి ఒక్కరు కూడా పక్కాగా ఫాలో అవుతున్నారు ఈ విషయాన్ని. ఇది వెరీ గుడ్. ఎందుకంటే మనకు మినిమమ్ బేసిక్స్ మనం పక్కాగా ఫాలో అవ్వాలి కాబట్టి అది గుడ్. తర్వాత ఏంటంటే మనము అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఒక బేసిక్ స్ట్రక్చర్‌ని లేదా ఒక బేసిక్ ప్లాన్‌లోని ఒకదాన్ని మీరు ఫిక్స్ అయిపోండి. నేను ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ మనం ఎలా ప్లాన్ ఎలా టీమ్ తీసుకెళ్ళాలి, ఏంటి? ఆ విషయాలు చాలా సార్లు డిస్కస్ చేసాం. అంటే ఏమని, ఇటు సైడ్ ఒక క్వాలిటీ పర్సన్ వస్తే, ఇటు సైడ్ ఒక క్వాలిటీ రావాలి. మళ్ళీ ఇటు సైడ్ ఒక క్వాలిటీ వస్తే, ఇటు సైడ్ ఒక క్వాలిటీ రావాలి. ఇలా మినిమమ్ ఒక 10 మంది క్వాలిటీ పీపుల్ ఇటు, మినిమమ్ 10 మంది క్వాలిటీ మీ డైరెక్ట్స్ ఉండేటట్టు చూసుకోండి. మీ డైరెక్ట్స్ ఇటు 10, ఇటు 10 అనేది మనం ఎప్పుడో డిస్కస్ చేసాం. చాలా సార్లు కూడా డిస్కస్ చేసాం. కంపల్సరీ ఇటు సైడ్ ఒక 10 మందిని, ఇటు సైడ్ ఒక 10 మంది మీకు క్వాలిటీ టీమ్ వచ్చేంత వరకు మీరు కష్టపడండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక స్టాండర్డ్ టీమ్ తయారైపోయి, దీన్నే మీ టీమ్ కూడా ఫాలో అవుతారు. మీ టీమ్ కూడా ఏం ఫాలో అవుతారు? మనం ఏది చేస్తే మన టీమ్ అది ఫాలో అవుతారు. మనం ఏమి చెబితే కాదు వాళ్ళు ఫాలో అయ్యేది. చాలా మంది ఏంటంటే చెబుతారు. మనం చేయము ఇక్కడ. అలా కాదు. మనం ఏం చేస్తేనే వాళ్ళు అది చేస్తారు. మనం చెబితే అది చేయరు వాళ్ళు. మనం చేస్తే అది చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పడం అంటే ముందు మనం చేసి ఉండాలి. కాబట్టి దాన్ని ఇక్కడ కాపీ చేపించడం. వీళ్ళకి అదే చెప్తారు. అరే బాబు, నేను 10 ఇలా క్వాలిటీ చేశాను. నువ్వు కూడా చెయ్యి. నువ్వు కూడా చెయ్యి. నువ్వు కూడా చెయ్యి. నువ్వు కూడా చెయ్యి. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే నా సక్సెస్‌కి ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే, లెఫ్ట్ ఒక 10, రైట్ ఒక 10 నేను క్వాలిటీ టీమ్ తయారు చేసుకోవటం అనే విషయాన్ని మీరు వాళ్ళకి ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేయాలంటే ఏంటి? మనము ఆ విధంగా వర్క్ చేసుండాలి. సో, ఒకేసారి 10 మంది వచ్చేస్తారా? ఛాన్సే లేదు. అందుకే నేను 1, 1, 2, 2, 3 ఇలా నిదానంగా కరెక్ట్‌గా ప్రాపర్‌గా వర్క్ చేస్తే ఒక 4 మంత్స్ కల్లా ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ. చాలా మందొస్తారు. చాలా మంది మీరు 1 మంత్‌లోనే ఇటు 10 చేసేస్తారు. అది పెద్ద విషయం కాదు. నిజం చెప్పాలంటే 1 వీక్‌లో కూడా చేసేస్తారు. ఇటు 10. కానీ నేనేం చెప్తున్నానంటే, మనలాగా క్వాలిటీగా ఉండే వాళ్ళని తయారు చేసేదానికి పట్టే టైం. ఓకే. సో, ఇది
ఈరోజు మనం ఇంకొంచెం డిఫరెంట్గా చూద్దాం. అంటే మనము స్ట్రక్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ అంటే ఒక ఫార్ములాని ఫాలో అవుతూ వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. దీనికి ఏం చేద్దామంటే మనందరికి తెలుసు ఎస్ఎంఐ అంటే ఏంటి? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, అంతే కదా? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీనికి ఒక కండిషన్ ఉంది, మనందరికి తెలిసే ఉంటుంది. ఏంటి? మీకు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఏంటి? సింగిల్ లైన్ ఇన్కమే కదా, సింగిల్ లైన్ ఇన్కమ్. మీరు ఎవరినైతే డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తారో వాళ్ళని ఫస్ట్ లెవెల్ అంటారు. ఆ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది మీకు అంటే మీరు ఎంతమంది డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తారో వాళ్ళు తీసుకునేటువంటి బైనరీ పైన మీకు 10% రావటం. వాళ్ళు తీసుకునే బైనరీ పైన మీకు 10% రావటం. అది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. అలా మీరు ఎంతమందిని డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తుంటే వాళ్ళు తీసుకునేటువంటి బైనరీ పైన మీకు 10% అనేది వస్తుంది. అవన్నీ కూడా మీకు ఫస్ట్ లెవెల్సే. ఎవ్రీ డైరెక్ట్ కూడా మీకు ఎవ్రీ డైరెక్ట్ కూడా మీకు ఫస్ట్ లెవెల్ ఉంటుంది. అలా ఫస్ట్ లెవెల్ మీకు ఎంతమంది ఉంటే వాళ్ళందరి మీద కూడా మీకు 10% అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ లెవెల్లో అంటే మీ డైరెక్ట్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ లెవెల్. తర్వాత ఏ రెఫర్ చేస్తే అది సెకండ్ లెవెల్, దాని మీద కూడా 10%. బి వచ్చి సీన్ చేస్తే దాని మీద 10%, సి వచ్చి డీన్ చేస్తే దాని మీద 10%, ఈ వచ్చేసి ఇలా ప్రతి అంటే టోటల్ 10% అంటే రాబోయే రోజుల్లో దీని ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒకరోజు మనం చాలా వివరంగా కూడా చూసాం. ఇయర్ 2025లో కొంతమందికి ఆ క్వశ్చన్ కూడా ఉందిలేండి. అంటే నిజంగా నెట్వర్క్ అంత పెద్ద ఇన్కమ్స్ తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ కూడా ఉంది. అందుకోసం ఒక చిన్నది నేను మన లాస్ట్ టైం చెప్దాం అనుకున్నాను. నెట్వర్క్ లో ఉండే ఇన్కమ్ ఎందులోనూ ఉండదు. చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు ఒక ప్రాపర్ టీమ్ ని ప్రాపర్ సెట్టింగ్ కరెక్ట్ గా చేస్తే అంటే ఇన్కమ్ ఉంటాయి. చాలా పెద్ద బిజినెస్ ముఖేష్ అంబానీ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు కదా, నెట్వర్క్ కాదు కదా వాళ్ళు అని మీరు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ అది కూడా ఒక నెట్వర్కే. కానీ మన నెట్వర్క్ తీసుకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లోకి మనం వచ్చినట్లయితే, డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చినప్పుడు అయితే మనకు ఇక్కడ దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందో మీ అందరికీ తెలుసు. దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఇక్కడ బాస్ ఉండడు, ఎవరు ఉండడు. హ్యాపీగా మనం సింగిల్ గా ఫుల్ టైం ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ తీసుకునేటువంటి ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఎంతో తెలిసిన మన వరల్డ్ వైడ్ నెట్వర్క్స్ 1300 కోట్లు. ఏంటి? ఓన్లీ ఒక ఇయర్ లో తీసుకున్నటువంటి హైయెస్ట్ ఇన్కమ్ ఎంతంటే 1300 కోట్లు అండి. సారీ, 130 కోట్లు, 130 crores. ఏంటి? ఒక్క సంవత్సరంలో 2025లో ఒక వ్యక్తి మనకు అంటే ఇలా చాలా మంది ఉన్నారు. 100, 120, 90 crores ఇలా కనీసం ఒక 100 మంది ఉంటారు. 100 మంది ఉంటారు మినిమం. ఏది అబోవ్ 50 crores అలా ఉండేవాళ్ళు. అంటే 130 crores తీసుకుంటున్నాడంటే అతను చేస్తున్న వర్క్ ఎంత ఉంటుందో తెలుసు మీకు? ఓన్లీ ఏదన్నా ఒక మీటింగ్ అటెండ్ అవ్వటం తప్పిస్తే ఏమీ ఉండదు. ఈ 1 year లో మహా అంటే ఒక 10 మీటింగ్లు, ఒక 15 మీటింగ్లు ఆయన అటెండ్ అయి ఉంటాడు. అంతకు మించి కనీసం ఏ పని కూడా చేస్తుంటాడు సీరియస్లీ. ఎందుకంటే అంత కలుపుకుంటే ఒక 20 గంటలు 30 గంటలు పని చేస్తుంటాడేమో, లేకపోతే ఒక 100 గంటలు పని చేస్తుంటాడు. ఎక్కువ ఇది నేను చెప్పి. ఆయనకున్న ఈ యొక్క 365 రోజుల్లో కరెక్ట్ గా ఒక 10 రోజులు 15 రోజులు పనిచేస్తే వచ్చినటువంటి ఇన్కమ్. అది నెట్వర్క్ లో ఉండే దమ్ము. అంటే నెట్వర్క్ లో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ చాలా హార్డ్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక సెట్ ఆఫ్ టీమ్ తయారు చేసుకుని వదిలేస్తామో ఇంకా అక్కడి నుంచి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, వర్క్ తక్కువ ఉంటుంది. స్టార్టింగ్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క టైంని ఆ టైంలో ఎవరైతే సస్టైన్ చేయగలుగుతారో, ఎవరైతే దాన్ని కాన్ఫిడెంట్ గా నిలబడి చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ రేంజ్కి వెళ్తారు. సో దాన్ని పట్టుకొని అలాగే కంటిన్యూషన్ వెళ్ళటం. సో అలా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు
వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ ఇన్కమ్ అచీవర్స్ వాళ్ళందరూ కూడా. సో అటువంటి ఆపర్చునిటీ మరలా మనందరికి వచ్చింది. ఎందుకు? ఇది ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి ఇది సాధ్యము అంటున్నాను నేను. హైయెస్ట్ అచీవర్స్ కానివ్వండి వాళ్ళంతా కూడా ఎవరు ఉంటారంటే మాక్సిమం పీపుల్ ప్రోడక్ట్ బేస్డే ఉంటారు ఇప్పుడు. ఫస్ట్ నుంచి కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉండేవాళ్ళు స్టాండర్డ్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఎస్ఎంఐలో మీకు అంత పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నాను నేను. ఎంత పొటెన్షియల్ ఉందంటే నిజానికి రోజుకి మీరు 10 లక్షలు తీసుకున్న ఆశ్చర్యపోనుంది, 50 లక్షలు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఇన్కమ్. సో దాని కండిషన్ ఏంటి? మీకు 5 లెవెల్స్ మీద మీకు 10% తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కండిషన్ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ లెవెల్లో తీసుకోవాలంటే 2 మెంబర్స్ ఉంటారు. రెండో లెవెల్లో తీసుకోవాలంటే మళ్ళీ ఇంకొక ఇద్దరు ఉంటారు. మూడో లెవెల్లో తీసుకోవాలంటే ఇంకొక ఇద్దరు ఉంటారు. 4 లెవెల్లో కూడా తీసుకోవాలంటే ఇద్దరు ఉంటారు. అంటే 6 డైరెక్ట్స్ ఉన్నాయనుకోండి మీకు 3 లెవెల్స్ వరకే వస్తుంది. 8 డైరెక్ట్స్ ఉన్నాయనుకోండి మీకు 4th లెవెల్ కూడా వస్తుంది. 5వ లెవెల్లో కూడా మీకు కావాలి అంటే ఇంకొక 2 డైరెక్ట్స్ కావాలి. అంటే టోటల్గా కండిషన్ ఏంటి? ఒక 10 డైరెక్ట్స్ కానీ మీకు ఉన్నట్లయితే ఈ 5 లెవెల్స్ మీద కూడా ఇన్కమ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా 10 డైరెక్ట్స్ లేకపోతే ఇమీడియట్ చేయవలసిన పని ఏంటంటే మనము 10 డైరెక్ట్స్ కంప్లీట్ చేయడం. ఓకేనా? సో ఎస్ఎంఐ అనేది రాబోయే రోజుల్లో ఒక హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్కమ్, అంత పెద్ద ఇన్కమ్ మనం తీసుకోవాలి అంటే కంపల్సరీ మీకు ఈ డైరెక్ట్స్ ఉండాలి. ఫస్ట్ లెవెల్ ఒకటే చాలు నాకు. అంటే నేను ఎవరినైతే డైరెక్ట్గా రెఫర్ చేసిన వాళ్ళ మీద ఇన్కమ్ చాలనుకుంటే మీకు 2 డైరెక్ట్స్ ఉంటే చాలు. రెండో లెవెల్లో కూడా కావాలి, ఇంకొక 2 డైరెక్ట్స్ ఉండాలి. మూడో లెవెల్లో కావాలి. అట్లా 5 లెవెల్లో కూడా కావాలి మీకు అంటే 10 అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఇక్కడ మన అందరికి అర్థమైనటువంటి విషయం ఏంటి? ఒక 10 డైరెక్ట్స్ అనేది మనం కానీ చేసుకుంటే ఒక 5 లెవెల్స్ వరకు మనకు కంటిన్యూగా ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని ఎలా తీసుకుందాం మనం? లేటెస్ట్ ఇలా అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకో. ఇది ఫస్ట్ లెవెలే కదా. అంటే నేను ఇలా మీకు ఫస్ట్ లెవెల్ కోసం ఇలా చూపిస్తున్నాను. బైనరీలో ఎలా ఉండదు కదా. బైనరీ ఇప్పుడు కూడా ఒకరి కింద దీన్ని ఒకరి కింద ఉన్నారనుకోండి మీరు. ఓకేనా? సో ఇది అంటే మీ డైరెక్ట్స్, ఇవన్నీ కూడా మీ డైరెక్ట్స్ మొత్తం కూడా మీ డైరెక్ట్స్. టోటల్గా ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా వీళ్ళు తీసుకున్నటువంటి బైనరీ పైన మనకు 10% వస్తుంది. అలాగే ఈ 10 మంది కూడా ఏం చేస్తారు? ఇంకొక 10 అంటే 100 మెంబర్స్ అవుతారు. వీళ్ళ మీద కూడా మనకు బైనరీ వస్తుంది. తర్వాత వీళ్ళు కూడా డూప్లికేషన్ కదా, అంటే 1000 మెంబర్స్ అవుతారు. దీని మీద కూడా మనకు బైనరీ. అలాగే దీని నుంచి 10,000 మంది అవుతారు, వాళ్ళు తీసుకున్న తర్వాత 1,00,000 అవుతారు. ఇలా అన్ని లెవెల్స్ మీద కూడా మనకు బైనరీ అనేది వాళ్ళు తీసుకునే బైనరీ పైన 10% అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు మనం ఈ రోజు నుంచి ఒక ప్లాన్లోకి వెళ్దాం. ఏంటంటే మనం అందరం కూడా కామన్గా ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ప్రోడక్ట్ బేస్డ్ కాబట్టి అట్లీస్ట్ ఒక 10 మందికి ఈ ప్రోడక్ట్ ఇవ్వండి అంటే 10 డైరెక్ట్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా? 10 డైరెక్ట్స్ కానీ మనం కంప్లీట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ ఒక్కసారి చెప్తాను నేను. కొంచెం బాగా వినండి అందరూ కూడా. ఎంత పవర్ఫుల్గా ఈ ఇన్కమ్స్ ఉంటాయో ఒకసారి బాగా వినండి. మనం 10 డైరెక్ట్స్ చేసాం. 10 డైరెక్ట్స్ చేయగానే మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటి చూడండి. అంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకోసం నేను ఈరోజు ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడే దానికోసం చెప్తున్నాను. అంటే మీ బ్రెయిన్ కి ఒకటి ప్లానింగ్, ఇలా వెళ్తే నేను త్వరగా సక్సెస్ అవుతాను అనే దానికోసంగా చెప్తున్నాను. దీన్ని ఎలా ఫాలో అవుతూ వెళ్దాం. సేమ్ ప్లాన్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. 10 డైరెక్ట్స్ అనేది మ్యాండేటరీ అన్నట్టు పెట్టుకోండి. మళ్ళీ నేను చెప్పిన శ్రీనివాస్ చెప్పాడు 10 మంది కంపల్సరీ చేయాలి, ఇదే రూలు, అలా వెళ్ళకండి. మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రమాదాలు. జనాలు ఎటువంటి వాళ్ళు అంటే న్యూ యంగ్ ప్లాన్ అంటే 10 మంది డైరెక్ట్ చేయాల్సిందేనంట, ఆ 10 మంది లేకపోతే మనకి ఇన్కమ్ లేదంట. ఇలాంటి యాటిట్యూడ్లోకి వెళ్ళొద్దు దయచేసి. మీరు ఇద్దరిని డైరెక్ట్ గా రెఫర్ చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. 10 చేయాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే మన టీంకి ఒక దాన్ని పెట్టుకుందాం అనేసి అంతే. ఇలా పెట్టుకుంటే బెటర్ అనేసి అంతే. దయచేసి రాంగ్ వేలో ఎప్పుడు కూడా తీసుకెళ్ళొద్దు. మీరు ఇద్దరిని డైరెక్ట్ గా రెఫర్ చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. మీరు ఎవరిని రెఫర్ చేయకపోయినా కూడా నష్టమే లేదు. ప్రోడక్ట్ వాడుకోవచ్చు. హ్యాపీనా?
దీన్నేం కండిషన్ అయితే కానే కాదు. కాకపోతే మీరిలా చేసుకుంటే త్వరగా సక్సెస్ అవుతారని మాత్రమే చెప్తున్నాను నేను. మళ్ళీ దీన్ని ప్రాపర్ వేలో తీసుకెళ్ళకుండా రకరకాల వేలో తీసుకెళ్ళొద్దు. 10 మంది చేయాల్సిందేనంట, అప్పుడైతేనే డబ్బులొస్తాయంట, లేకపోతే లేదంట. ఇలాంటివి దయచేసి మళ్ళీ ఆ రూట్‌లో తీసుకెళ్ళొద్దు. మీరు జస్ట్ ఒక 2 పీపుల్ రెఫర్ చేసినా కూడా మీకు వీక్లీ $3 మీకు 104 వీక్స్ అంటే 2 సంవత్సరాల పాటు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఇద్దరిని డైరెక్ట్‌గా స్పాన్సర్ చేసినా, ఆ 2 ఐడీలు మీవైనా కూడా అంటే 2 సేల్స్. ఇక్కడ స్పాన్సర్ చేయటం అంటే సేల్స్ అంతే. 2 ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేసుకున్నా కూడా, మీ ఇంటికే వాడుకున్నా కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాడుకున్నా కూడా, యూ విల్ గెట్ $3 పర్ వీక్ అప్ టు 104 వీక్స్. ఇది వెరీ, 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 వెరీ ఇది అందరికి తెలిసింది. ఒకవేళ తెలియని వాళ్ళ కోసంగా. కాకపోతే నేనిప్పుడు చెప్పబోయేదేంటంటే, నేను బాగా సక్సెస్ కావాలనుకుంటున్నాను ఇందులో. నేనొక మంచి క్వాలిటీ ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటున్నాను. లెట్ అస్ సే మనది 15 లెవెల్స్ ఉన్నాయి గదా! 15 లెవెల్స్ నేను కంప్లీట్ చేయాలనుకోని ఒక డ్రీమ్‌తో వచ్చాను. మంచి హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్‌కమ్ ఒక 2 క్రోర్స్, 3 క్రోర్స్, 5 క్రోర్స్, 45 సీఆర్ వరకు నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేదా ఒక బెస్ట్ కెరియర్ ప్లాన్ లాగా దీన్ని తీసుకోవాలనుకునే వాళ్ళున్నారు. వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేది. వాళ్ళ కోసం మాత్రమే. యెస్. నేనెలా అయినా సరే ఇందులో నా లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఒక హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకోవాలి అని అనేవాళ్ళ కోసం. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 10 డైరెక్ట్ చేయండి. ఈ 10ని మీరు వీలైనంత వరకు లెఫ్ట్ 5, రైట్ 5 గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ 5, రైట్ 5 అంతే. ఇదే బ్లైండ్‌గా ఫాలో అవ్వండి. లెఫ్ట్ ఒక 5 డైరెక్ట్స్, రైట్ ఒక 5 డైరెక్ట్స్ కంపల్సరీ చేయండి. ఇప్పుడు దీనివల్ల వచ్చేటువంటి ఇన్‌కమ్ ఒకసారి చూద్దాం. దీనివల్ల వచ్చేటువంటి ఇన్‌కమ్ ఎంతుంటుందంటే లెట్ అస్ సే ఇప్పుడు ఇటు సైడ్ 5 అటు సైడ్ 5 చేశారు కదా! అంటే మనకు 5 పెయిర్స్ అయినాయి ఇక్కడ. ఒక్కొక్క పెయిర్‌కి ఎంతొస్తది? $3. అలా 5 పెయిర్స్‌కి ఎంతొస్తది? $15 మనకు ఎవ్రీ వీక్ అంటే మంత్లీ ఎంతొస్తది మనకు? ఒక 60 అంతేనా? 60 యూఎస్‌డిటీ మనకు రావడం జరుగుతుంది. 60 మల్టిప్లైడ్ బై మనం ₹90 తీసుకున్నా గూడా ఎంతవుతుంది? మనకు ₹5,400 5,500 అనుకోండి. 92 పోతా ఉంది. కామన్‌గా ₹92 ఇప్పుడు యూఎస్‌డిటీ. సరే అంటే ₹5,500 మీరు ఇక్కడ మంత్లీ తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు? 26 మంత్స్ అనుకోండి. అంటే సుమారుగా ఒక 2 సంవత్సరాల పాటు మనకు 5,500 ఇన్‌కమ్ అనేది ఒక మంచి ఇన్‌కమా కాదా? ఫస్ట్ పాయింట్. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి జస్ట్ ఒక 10 డైరెక్ట్ చేస్తే కూడా, ఒక స్టాండర్డ్ ఇన్‌కమ్‌లోకెళ్ళిపోయేటువంటి అంటే నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా ఒక్కసారి ఊహించండి. ఒక 10 డైరెక్ట్స్‌కి. మీ ప్రొడక్ట్ మీకిచ్చేసి, మీకు 2 ఇయర్స్ పాటు 10 డైరెక్ట్స్ వల్ల మీకు రూ. 5,500 ప్రతి నెల రావటము ఒక అద్భుతం అంతే. ఒక అద్భుతం అంతే అది. ఓకేనా? సో, ఇది ఫస్ట్ మీ అందరికి వచ్చేటువంటి ఇన్‌కమ్. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఇదే 10 మందిని మనం ఏం చేసాము? డూప్లికేట్ చేయమంటున్నాం. మనం ఎప్పుడు కూడా డూప్లికేట్ చేయటమే. మనం ఏం చేస్తే ఆ 10 మందికి నేర్పించడం. ఈ 10 కూడా తలా 10 చేశారు. అంటే 100 ఈనారు. నేను మరలా ఇలాగే జరుగుతుందని నేను చెప్పట్లేదు. ఎలా ఉంటుందని మాత్రమే చూపిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి మరలా. ఇలా ఉంటుంది. ఇలా జరిగితే ఎలా ఉంటుంది. జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్‌లో చాలా కామన్‌గా జరుగుతుందది. ఎందుకంటే ప్రొడక్ట్‌లో దమ్ముంది కాబట్టి అది పెద్ద విషయం గూడా కాదు. మనం 10 స్పాన్సర్ చేస్తే అంటే మనం 10 కాదు 20, 30 చేసుంటాం. వాళ్ళలో ఒక 10 మంది బాగా పనిచేసేవాళ్ళు ఉన్నట్టు అయితే. అప్పుడు ఒక 100 టీమ్ రావటం సెకండ్ లెవెల్‌లో పెద్ద విషయమే కాదు ఫ్రెండ్స్. సెకండ్ లెవెల్‌లో మీకు ఖచ్చితంగా 100 మంది ఎప్పుడో వచ్చేస్తుంటారు. మీకు తెలీదు. సెకండ్ లెవెల్ అంటే మళ్ళీ ఇంకొక విధంగా చూడకండి. సార్ నేను ఫస్ట్ స్పాన్సర్ చేసింది ఫస్ట్ లెవెల్ అంటే ఒకరు ఇద్దరే గదా! అంటారు. అలా కాదు. మీరు డైరెక్ట్‌గా స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ మీకు ఫస్ట్ లెవెలే. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నయండి. వాళ్ళ కింద ఉండేటువంటి టీమ్ నేను చెప్తున్నది 100. ఎప్పుడో ఉంటది చూసుకోండి కావాలంటే. ఎప్పుడో అయిపోయి ఉంటుంది. ఆల్‌మోస్ట్ చాలా మందికి ఈ 100 అయిపోయి ఉంటుంది. ఓకేనా? సో, 100 మెంబర్స్ మీకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, అప్పుడు మనకు బీవీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా?
బీవీ ఏమైపోయి ఉంటుంది, ఇటు 100 అంటే మనకు నేను ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ రైట్‌కి అంటే 2500 బీవీ ఇటు, 2500 బీవీ ఇటు అయిపోయింది. అవునా? అంతే కదా! 5000 బీవీ వచ్చుంటది. 5000 బీవీ వస్తే ప్రతి ఒక్క ఐడీకి 50 బీవీ. 100 ఇంటూ 50. 100 ఇంటూ 50 ఎంత? 5000 బీవీ వచ్చుంటది. 5000 బీవీ. దాన్ని మనము ఆఫ్ తీసుకున్నట్లయితే 2500 టు 2500. అంటే మనకు ఫస్ట్ రివార్డ్ కంప్లీట్ అయిపోయిందా? అంటే 1 స్టార్ కంప్లీట్ అయిపోయినామా? అంతే గదా! 1 స్టార్ అనేది మనం కంప్లీట్ అయిపోయినాం. 1 స్టార్ చూసుకోండి మళ్ళీ కావాలంటే మీకు ఎవరికైనా గూడా 1 స్టార్ అయిపోతుంటుంది మళ్ళీ. 1 స్టార్ అనేది మనకు కావాల్సింది ఎంత? అటు సైడ్ 1400, ఇటు సైడ్ 1400 అయితే చాలు. మనం 1 స్టార్ కంప్లీట్ అయిపోతాము. సో, 1 స్టార్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఇక్కడొచ్చే ఇన్‌కమ్ గూడా ఒక్కసారి సింపుల్‌గా చూద్దాం. 5500 రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. 5500 మనకొస్తుంది. సార్ నేను ఎప్పుడు ఇలా ఎందుకు వివరించి చెప్తానంటే, ఓహో! మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఈ విధమైనటువంటి ఇన్‌కమ్ తీసుకుంటూ బ్లైండ్‌గా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనే దానికంటే కూడా ఒక ఎలాగో పని చేస్తున్నాంగా. ఎలాగో పని చేసేటప్పుడు ఒక సిస్టమాటిక్‌గా పని చేస్తే ఎలా ఉంటుంది అనే దాని కోసం మాత్రమే చెప్తాను. అలాగే ఇలా ఇలాగ జరిగేదానికి ఆస్కారాలు చాలా ఉండి ప్లాన్డ్‌గా చేసుకుంటే, మనకొక ఐడియా ఉంటుంది. కస్టమర్‌తో ఎలా మాట్లాడాలి, ఎవరికేం చెప్పాలనే ఒక ఐడియా కూడా ఉంటుందనేసి మాత్రం చెప్తుంటాను. అందులో అందులో అనలైజ్ చేసి కూడా ఎందుకు చెప్తానంటే, ఓహ్! ఆ విషయం మీకు అర్థమైతే మనం వెళ్ళేదానికి ఈజీగా ఉంటుందనే దాని కోసం చెప్తాను. ఓకేనా? సో, ఇక్కడ ఇప్పుడు ఇక్కడేమైపోయింది 5500 కామన్ ఇదొస్తూ ఉంటుంది. ఎందుకు మన 10 డైరెక్ట్ చేసిన దానికి. 100 డైరెక్ట్ చేసిన దానికి ఏం బెనిఫిట్ వచ్చింది? ఇది 10 డైరెక్ట్ చేసిన దానికి అయిపోయింది. 100 చేసిన దానికి ఏమొచ్చిందంటే, మొదటగా మనకు 2500 బీవీ మ్యాచ్ అయింది. అవునా? 2500 బీవీ మ్యాచ్ అయితే మీకు కాలిక్యులేటర్ కూడా తీసుకుందాం చూడండి. 2500 బీవీ మ్యాచ్ అయింది. 2500 బీవీ మల్టిప్లైడ్ బై 5%. $125 మనకు బైనరీ వస్తుంది. ప్లస్ ఇంకొక $100 ఎందుకు? మనము 1 స్టార్ కూడా కంప్లీట్ అయిపోయింది. $225 ఇది రావటం జరుగుతుంది. దీనికి గాను మనకొక రూ. 92 యేసుకుంటే గూడా ఒక రూ. 20,000 ఓన్లీ ఈ సెకండ్ లెవెల్‌లో మనం సంపాదించొచ్చు. బాగా వినండి. సెకండ్ లెవెల్‌లో ఎంత సంపాదించొచ్చు మనము? ఒక రూ. 20,000 మనం సంపాదించొచ్చు. ఫస్ట్ లెవెల్‌లో 5,500 ప్రతి నెల వస్తానే ఉంటది. అది 2 సంవత్సరాల పాటు అదొస్తూనే ఉంటుంది. అలాగే ఈ విధంగా మనం వాళ్ళ చేత సేమ్ డూప్లికేట్ చేపిచ్చగలిగితే, ఆ 10 మంది చేత గూడా అరే బాబు! నాకు 5,500 ప్రతి నెల నేను తీసుకుంటున్నాను. అలా నేను 2 సంవత్సరాలు తీసుకుంటున్నాను. నీకు కూడా ఆ అమౌంట్ కావాలి అంటే అర్థం చేసుకోండి. నేను చెప్పే విధానం ఇదే. నేనిలా చేశాను. నువ్వు కూడా ఇలా చేసుకుంటే నీకు కూడా ఇంత ఇన్‌కమ్ వస్తుంది. అలా నీకు రావాలి అంటే నువ్వు కూడా 10 డైరెక్ట్ చేసుకో. సో, కంపల్సరీ నేను 30 మందో, 40 మందినో స్పాన్సర్ చేసుంటే, వాళ్ళలో ఒక 10 మంది ఈజీగా దీన్ని ఫాలో అవుతారు. నేను 10 మందిని డైరెక్ట్‌గా చేయను కదా! కంపల్సరీ 20నో, 30నో చేస్తా ఉంటాను. ఇక్కడ చాలా మంది చేసేసారు. ఎప్పుడో చేసేసారు. ఎందుకంటే సక్సెస్ కావాలి అంటే నిద్రపోలేరండి. నిద్ర రాదు కూడా వాళ్ళకి. రోజు అదే పనిలో ఉంటారు. ఒకే రోజు 10 మంది చేసినోళ్ళు ఎంతో మంది. ఒకే రోజు ఇద్దరు సైరప్ 20 చేసినోళ్ళు ఎంతో మంది ఇక్కడ. సో, కాబట్టి మనం 40, 50 మందిని ఎప్పుడో చేసుంటాం. వాళ్ళలో 10కి ఈ పని చేపిస్తే మనకొచ్చేటువంటి ఇన్‌కమ్ ఎంత? 20,000 20,000 ఏసుకోండి. ఇది రెండో లెవెల్ అనుకుందాం. నెక్స్ట్ మూడో లెవెల్ గాని అంటే ఇది మనకు నేననుకున్నట్టు ఇది 10 రోజులు పట్టిందనుకుందాం. ఈ పని జరిగేదానికి 10 రోజులు పట్టింది. ఈ 100 మంది రావడానికి ఒక ఇప్పుడు మనలాగే వీళ్ళకి ఓవరాల్‌గా తీసుకున్నట్లయితే ఒక 2 మంత్స్ పట్టిందనుకుందాం. ఎంత? ఒక 2 మంత్స్. అంటే 2 నెలల్లో 1 స్టార్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎందుకు చెప్పండి మనం? ఖచ్చితంగా చేసేస్తాం. ఇది నేను మామూలుగా చెప్తున్నాను. ఇది 1 మంత్‌లో కూడా అయిపోవచ్చు. ఇది 1 మంత్‌లో కూడా అయిపోవచ్చు. లేదా 20 డేస్‌లో కూడా అయిపోవచ్చు. మనకెంత 10 రోజులు పడితే వీళ్ళకి కూడా ఈచ్ పర్సన్ 10 రోజులు కౌంట్ చేసుకుంటే అంతా కలుపుకుంటే 10 అర్థమవుతుందా? సో, అప్పుడు 20 రోజుల్లో కూడా అవ్వచ్చు. కానీ నేను 2 మంత్స్ చెప్తున్నాను. అంటే 2 మంత్స్‌లో మనం ఆ పొజిషన్‌కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వీళ్ళ నుంచి ఒక 1000 టీమ్ తయారయ్యేదానికి 1000 టీమ్ తయారయ్యేదానికి ఒక 4 నెలలేసుకోండి. ఒక 4 మంత్స్ పట్టింది. 1000 టీమ్ అయ్యేదానికి. అంటే 2 నెలలకు కాకుండా ఇంకొక 4 నెలలు. నేను ఎక్కువ చెప్తున్నాను.
సో ఇక్కడ కూడా ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒకసారి జస్ట్ యూ గైస్ ఇమాజిన్. ఇటు సైడ్ ఒక 5,000, ఇటు సైడ్ ఒక 5,000 బీవీ అంతేనా? 1000 బీవీ వచ్చిందంటే సరే 1000 ఇంటూ 50 కదా, సారీ 1000 ఇంటూ 50 అంటే 50,000 అవునా? అంటే 25,000 ఇటు 25,000 ఇటు మీకు 25,000 బీవీ ఒక పక్క చూడండి, ఇంకో పక్క కూడా 25,000 బీవీ. సార్ 25,000 బీవీ మ్యాచ్ అయితే ఏ పొజిషన్ లో ఉంటారు ఒకసారి చూద్దామా? ఎవరైనా మన యొక్క దీన్ని ఓపెన్ చేస్తున్నట్లే చూపించవచ్చు. ఎందుకంటే 25,000 బీవీ మ్యాచ్ అయితే మనకు వచ్చి ఉండేటువంటి ఎవరైనా సరే ఎవరైనా ఓపెన్ చేస్తున్నారు హోస్టల్ మనం సార్ హెచ్జీ రావు గారు కానివ్వండి. ఎస్ సార్ నేను ఓపెన్ చేశాను. సో మనము మన పొజిషన్ చూద్దాం, అంటే రివార్డ్ ఎక్కడికి వెళ్ళిపోతాము, ఒక రివార్డ్ అనే దాన్ని ఎక్కడికి వెళ్ళిపోతాము అనే దానికోసం నేను చెప్తున్నాను. ఎస్ 25,000 బీవీ మనకు మ్యాచ్ అయితే అంటే టోటల్గా ఎంత మనకు 50,000 బీవీ, 50,000 బీవీ, 50,000 బీవీ మ్యాచ్ అయితే మనకు ఏ పొజిషన్కి వెళ్ళిపోతామంటే 5 స్టార్కి వెళ్ళిపోతాం. వాస్తవం చెప్పాలంటే 50,000 ఇందాక ఒక 5,000 కూడా అయిపోయి సరే దాని పక్కన పెట్టేస్తే 5 స్టార్కి వెళ్ళిపోతాము ఒక్కసారిగా. అంటే ఒకేసారి 5 స్టార్కి వెళ్ళిపోతామా కాదు, మధ్యలో 2 స్టార్ రీచ్ అవుతాం, 3 స్టార్ రీచ్ అవుతాం, 4 స్టార్ రీచ్ అవుతాం, 5 స్టార్ కూడా రీచ్ అవుతాం. అంటే ఓవరాల్ గా నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఎంత 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 ఎక్కడికి వచ్చేసారు మీరు? 1 స్టార్ నుంచి 5 స్టార్కి వచ్చారు. అంటే ఈ మొత్తం 6 నెలల్లో మీరు 5 స్టార్ అనేది కంప్లీట్ చేశారు. వాస్తవానికి 5 స్టార్ మన వాళ్ళు ఎన్ని నెలల్లో చేస్తున్నారండి? 2 నెలల్లో చేస్తున్నారు. 1 నెలలో కూడా కంప్లీట్ చేసే బ్యాచ్ వచ్చేసారు ఇప్పుడు. అంటే 2 నెలల్లో అయిపోతుంది అది 5 స్టార్ అని. కానీ నేను ఎంత చెప్తున్నాను మీకు? 6 మంత్స్. సరే 5 స్టార్ అయిపోతే ఏంటి ఇంకా? ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మ్యాచ్ అయిందో మనకు 25,000 బీవీ మనకు ఆల్రెడీ మ్యాచ్ అయింది. 25,000 బీవీ మ్యాచ్ అయింది అంతేనా? అటుపక్క 25,000 ఇటుపక్క 25,000 మ్యాచ్ అయింది. 25,000లో 5% అంటే 1,250 యూఎస్డిటి మనకు అప్పటికి అప్పుడు ఇన్కమ్ అనేది జనరేట్ అంటే 10% ఏంటి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ 10% ఏంటి తిరు వరకే కాదు లేదు 5 స్టారే కదా మనం అయింది. 50,000 కాబట్టి మనకు 5 స్టార్ మాత్రమే కాబట్టి 1,250 యూఎస్డిటి మనకు ఏది పైన వస్తుంది. అంటే ఎంత 92 రూపాయలు వేసుకున్నా కూడా 1,15,000 రూపాయలు, ₹1,00,000 అనేది తీసుకున్నాం అనుకున్నాం. ఒక ₹1,00,000 అనేది మనము ఈజీగా తీసుకున్నట్టే. అలాగే మనకు రివార్డ్ ఎంత వచ్చి ఉంటుంది చూడండి. రివార్డ్ 5 స్టార్ వచ్చేసరికి మీకు 2,500 సారీ 2,500 యూఎస్డిటి రివార్డ్ కూడా తీసుకోండి. రివార్డ్ వచ్చి 2,500. 2,500 అంటే అది ఒక 2 లక్షలు, అంటే 3 లక్షల రూపాయలు ఈజీగా ఈ లెవెల్లో మనం తీసుకున్నట్టే. మొత్తం టోటల్ రివార్డ్ తీసుకున్నట్టే కదా అక్కడికి. సో ఇదొక చూడండి, అంటే ప్లానింగ్ గా మనం అందరం కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే, అరే బాబు నువ్వు 10 చెయ్యి, నీతో వచ్చిన వాడు కూడా ఒక 10, ఇలా డూప్లికేషన్ అనేది చేయించుకోగలిగితే ఒక 6 మంత్స్ కి ఆరాంసే 3 లక్షల రూపాయలు, అంటే ఒక మంచి ఇన్కమే కదా. 6 నెలలు అంటే నెలకు 50,000 వచ్చినట్టు, మనం యావరేజ్ చేసుకుంటే నెలకు 50,000 రూపాయలు వచ్చినట్టే. అది కాకుండా 5,500 రెగ్యులర్ గా వస్తుంది. సో ఇక్కడ యూఎస్పీ ఏంటి, మనందరికి యూఎస్పీ ఏంటి ఇక్కడ? 5,500 నీకు ప్రతి నెల కావాలి, అలా 2 సంవత్సరాలు చేయాలంటే నీకు 10 మంది డైరెక్ట్స్ ఉండాలనేది యూఎస్పీ. ఎందుకు ఇలా ఎంత ఈజీ, ఎందుకు ఇది సక్సెస్ అవుతుంది అంటే ఈ ప్లాన్ ఆ యూఎస్పీని చెప్పడం. మనం ఆ యూఎస్పీ మనకు అదరగొట్టేస్తుంది. అది కూడా కాదు, మన ప్రొడక్ట్ లో ఉండేటువంటి దమ్ము ఆటోమేటిక్ గా తీసుకెళ్ళటం జరుగుతుంది. అయిపోయిందా? సో ఫస్ట్ లెవెల్లో 5,500 రూపాయలు మనకు వస్తూనే ఉంటుంది. రెండో లెవెల్కి వచ్చేసి ఒక 20,000 సంపాదించాం. మూడో అంటే ఒక 1000 మంది టీం వచ్చేసరికి మనం 5 స్టార్ కంప్లీట్ చేసేసి మనకు ఒక 3 లక్షల రూపాయలు క్యాష్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోదాం. అంటే 4వ లెవెల్. ఫస్ట్ 10 మంది, తర్వాత 100 మంది, తర్వాత 1000 మంది. ఇప్పుడు 10,000 టీం వచ్చింది అనుకోండి, మీకు ఎంత? 10,000 టీం వచ్చింది అనుకోండి. ఈ 10,000 టీము మల్టిప్లైడ్ బై 50 బీవీ ఎంత అండి? ప్రతి ఒక్క ఐడికి 50 బీవీ వస్తుంది. అప్పుడు 10,000 ఇంటూ 50 ఎంత?
5 లక్షల బీవి అంతేనా? 5 లక్షల బీవి అంటే మనం ఎక్కడికి వెళ్ళుకుంటాం తెలుసునా? ఒక్కసారి అంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ చెప్తున్నాను నేను ఇక్కడ మీకు. 5 లక్షల బీవి 5 లక్షల బీవి అంటే చూడండి ఎక్కడికి వెళ్ళిపోయినాం. టోటల్ బిజినెస్ వాల్యూము ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏంటిది? ఏ లెవెల్లో ఉన్నాం? 5 లక్షల బీవి అంటే గోల్డ్కి వెళ్ళిపోతాం. అంటే మధ్యలో సిల్వర్ చేస్తాం, రూబీ రీచ్ అవుతాం, గోల్డ్ కూడా అయిపోతుంది. అంటే దీనికి బట్టి టైం ఇంకొక 6 నెలలు అడిషనల్ అనుకున్నాం. ఇంకొక 6 నెలల అడిషనల్ అంటే ఒక 1 ఇయర్ మనం జర్నీ స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ కల్లా మనం కంపల్సరీ ఏ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు? ఖచ్చితంగా గోల్డ్కి వెళ్ళిపోవచ్చు. చూడండి 5 లక్షల బీవీకి మనం ఎప్పుడైతే వెళ్తామో మనకు అప్పటికి మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అంటే 25,000 రివార్డ్. 25,000లో మనం ఇది తీసేసినా కూడా 22,500 రివార్డు మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎంత తీసుకుంటాం మనం? ఒక్కసారి సింపుల్ చూద్దాం. 22,500 రివార్డ్ తీసుకుంటాం. ఎందుకు? ఇందాక 2,500 రివార్డ్ నేను లెస్ చేశాను. టోటల్గా 25,000 అయితే దగ్గర. దీని వాల్యూ 90 రూపాయలు తీసుకున్నా కూడా ఒక 20 లక్షల రూపాయలు ఓన్లీ రివార్డ్ తీసుకోవచ్చు. ఓన్లీ రివార్డ్. అలాగే మనకు ఫ్రెష్ బిజినెస్ ఎంత వాల్యూము ఇక్కడ యాడ్ అయింది? 2,50,000 అంతేనా? మ్యాచింగ్ ఎంత జరిగింది? 2,50,000 మ్యాచింగ్ జరిగింది. సో యావరేజ్ దీన్ని 10%కి వచ్చేద్దాం. ఎందుకంటే సిల్వర్కి వచ్చేస్తుంటాం కాబట్టి యావరేజ్గా 10% అంటే మీరు 2,500 USD అంటే ఓవరాల్గా ఇందాక వచ్చిన దీని మీద కూడా మనకు ఎంత వచ్చేస్తుంది? 90 రూపాయలు అనుకుంటే ఒక 22 లక్షలు. ఈ 22 లక్షలు అదొక 20 లక్షలు తీసుకున్నట్లయితే ఎంతకు వచ్చాం ఫ్రెండ్స్? 40 లక్షలు. ఓవరాల్ అటు ఇటుగా ఒక 50 లక్షల ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. మనం కరెక్ట్గా ప్లాన్డ్గా వెళితే ఒక 50 లక్షల రూపాయలు ఈ 1 ఇయర్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు అందరం ఫాలో అవుతున్నది ఒకటే ఫార్ములా. ఇదే ఫార్ములా వాళ్ళకి చెప్తాం. దీన్ని డూప్లికేట్ చేయించడమే మన కర్తవ్యం. దానికి కూడా నేను ఫార్ములా చెప్తాను. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అంటే ఒక 10,000 టీం ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్గా మనం అందరం కూడా ఏ పొజిషన్కి వెళ్ళిపోతాం? ఇంచుమించు గోల్డ్ కంప్లీట్ అయిపోతాము. మ్యాక్సిమం చూసుకోండి, గోల్డ్ అయిపోయే వాళ్ళందరూ కూడా 10,000 అండ్ అబవ్ టీం ఉంటుంది. కంపల్సరీ చూసుకోండి. 10,000 అండ్ అబవ్ అంటే ఒక సైడ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక సైడ్ తక్కువ ఉండొచ్చు. కాబట్టి యావరేజ్ తీసుకుంటే మనకు గోల్డ్ కాబోయేటువంటి మన లైన్ సార్కి 10,000 అండ్ అబవ్ టీం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా గోల్డ్ అనేది అయిపోతుంది. సో ఎవరైనా అంతే అండి. అదే ఫార్ములా నాకు అప్లికబుల్ అవుతుంది. తర్వాత కాదర్ సార్కి అవుతుంది. తర్వాత ఎవరైతే 5 స్టార్ ఉండే వాళ్ళందరికీ కూడా అప్కమింగ్ సిల్వర్స్ ఎవరవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇదే. సో ఇది మనకు అంటే మనం ఎలా చేసుకుంటూ వెళ్ళాము? మనం 4 నెలల్లోనే కొట్టేస్తున్నాం. 4 నెలలు 5 నెలల్లోనే చేసేస్తున్నాం. కానీ నేను ఒక నార్మల్ వ్యక్తి ఒక సింపుల్ గా అలా వెళ్ళినా కూడా ఒక 1 ఇయర్కి గోల్డ్ అవ్వచ్చు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ అదే డూప్లికేషన్ జరిగింది. 10,000 మంది కాస్త మనకు 1,00,000 మంది అయ్యారనుకుంటాం. అద్భుతం అనేది జరిగిపోయింటుంది. చూడండి 1,00,000 అంటే మనకు 50 బీవి అంటే 50 లక్షల బీవి మనకు మ్యాచ్ అయింది. 50 లక్షల బీవి మ్యాచ్ అయితే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాం ఒకసారి చూడండి. 50 లక్షల బీవి మ్యాచ్ అయి ఉంటే మనకు ఆల్మోస్ట్ ఎంత చూడండి సార్, ఇది 50 లక్షల బీవి ఇదేనా? 50 lakhs బీవి మనకు కానీ మ్యాచ్ అయిపోతే మనము ఏమైపోయి ఉంటామంటే ఏ పొజిషన్కి వెళ్ళిపోతాం? డబుల్ డైమండ్కి వెళ్ళిపోతాం. 50 lakhs బీవి కానీ మనకు మ్యాచ్ అయితే డబుల్ డైమండ్కి వెళ్ళిపోతాం. ఆ డబుల్ డైమండ్కి వెళ్ళేసరికి మనకు 2,50,000 ఓన్లీ రివార్డ్ మాత్రమే వస్తుందండి. 2,50,000 రివార్డ్ మాత్రమే వస్తుంది. అంటే అప్పటికి ఉండే రివార్డ్ మనం తీసేసినట్లయితే పాత తీసేసుకున్నా కూడా 2,25,000 రివార్డ్. దాకా 25,000 చూసాం కదా. 2,25,000 రివార్డు మనకు వస్తే దీంట్లో వచ్చేటువంటి 90 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత ఇన్కమ్ చూడండి, ఇది 2 CR. మైండ్కి ఎక్కదేమో. ఖచ్చితంగా ఇట్ ఈస్ పాసిబుల్. ఖచ్చితంగా 100కి 200% ఇట్ ఈస్ పాసిబుల్. డబుల్ డైమండ్ అనేది మనం ప్రాపర్గా ప్లాన్ చేయాలి. ఇంకొక 1 ఇయర్ వేసుకోండి. లేదా మీరు ఇంకా మీకు యాక్సెప్ట్ చేసేదానికి కష్టంగా ఉండి ఇంకొక 2 సంవత్సరాలు వేసుకోండి. ఓవరాల్గా
ఒక 3 ఇయర్స్ కంటే మనకు 1 ఇయర్‌లో గోల్డ్ అయితే ఇంకొక 2 సంవత్సరాల్లో డబుల్ డైమండ్ అనేది నథింగ్, 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 నథింగ్. 1 ఇయర్ చాలు అంతే. 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబుల్ డైమండ్ వరకు వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా ఇట్ ఈస్ పాసిబుల్. మనం ప్రీవియస్ కంపెనీలు అన్ని చూడండి. మనం 1 ఇయర్‌కి 50,000 టీమ్ తయారు చేస్తే నెక్స్ట్ ఇయర్‌కి అది ఎంత అయిపోయి ఉంటదంటే 2,00,000 టీమ్ అయిపోయి ఉంటది. ఇంకా ఎక్కువ కూడా అయిపోయి ఉంటది. ఎందుకంటే డూప్లికేషన్ జరిగిపోతది. సో, ఓన్లీ రివార్డే రూ. 2,00,000 వచ్చేస్తే మనం ఇదొక మ్యాచింగ్ తీసుకున్నట్లయితే మ్యాచింగ్ ఎంత? 50,00,000 అంటే 25,00,000 అంటే మనకు 25,00,000 ఉండదు మనకిక్కడ. అంటే ఓవరాల్‌గా మనకు అది కూడా ఇంకొక 2 క్రోర్స్ వరకు ఇంచుమించుగా అది ఉంటుంది. ఎందుకంటే అక్కడ మన క్యాపింగ్ అనేది ఉంటది. క్యాపింగ్ అనేది ఉంటది కాబట్టి ఓవరాల్‌గా ఒక 4-5 క్రోర్స్ ఇక్కడ నేను ఇంకా చాలా ఇన్‌కమ్స్ మీకు చెప్పట్లే ఇక్కడ. రాయల్టీ చెప్పట్లేదు. అవునా? రాయల్టీ ఎక్కడ చెప్పట్లేదు. రాయల్టీ లెక్కేసుకుంటే అది పెద్ద వాల్యూమ్ ఉంటది. అలాగే ఎస్ఎంఐ చెప్పట్లే. మన టీమ్ తీసుకున్నటువంటి మ్యాచింగ్ ఇన్‌కమ్ ఉంటది కదా! దాన్ని నేను చెప్పట్లేదు. డబుల్ డైమ్‌కెళ్ళిపోయేసరికి ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 సీఆర్ ఉంటదండి. తక్కువలో తక్కువ, తక్కువలో తక్కువ ఒక 10,00,00,000 ఖచ్చితంగా ఉంటుంది. అంత పొటెన్షియల్ మన యొక్క ప్లాన్‌లో ఉంది. ఇది నేను అర్థమయ్యే దాని కోసమే ఇప్పుడు దాకా నేను దీన్ని చెప్పదలిచింది. అంటే మనం ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్తే ఒక 1,00,000 టీమ్ ఎళ్ళేసరికి మన ప్రీవియస్ కంపెనీస్‌లో 1,00,000 కాదండి. 5,00,000, 10,00,000 టీమ్స్ తయారు చేసిన వాళ్ళం మనం. ఆషామాషి వ్యక్తులం కాదు. అద్భుతాలు చేసిన వాళ్ళం. కాబట్టి ఇప్పుడు 1,00,000 టీమ్ తయారు చేయడం పెద్ద విషయమే కాదు. 1,00,000 టీమ్ తయారయ్యేసరికి డబుల్ డైమండ్ అయిపోతున్నాం. డబుల్ డైమండ్ అయిపోతే ఒక 10 సీఆర్‌ను ఇప్పుడు మనకొక ఐడియా. ఓహో! నేను ఈ పొజిషన్‌కెళ్ళే లోపు ఒక 10,00,00,000 సంపాదించొచ్చు. ఓకేనా? సో, ఇంత పొటెన్షియల్ ఉందండి. ఇది ఆషామాషి కంపెనీ కాదు. ఆషామాషి ప్లాన్ కాదు. ప్రొడక్ట్ అయితే ఇంకా వేరే లెవెల్. సో, అందువల్ల ఈ అద్భుతాలన్నీ జరుగుతున్నాయి. మనకు డబుల్ డైమండ్ అంటే 1 ఇయర్ పట్టాల్సినటువంటి గోల్డ్ 5 నెలల్లో ఎందుకు అయిపోతా ఉంది? రాబోయే రోజుల్లో 3 నెలల్లో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చూస్తా ఉండండి. ఎందుకంటే మన అఫీషియల్ లాంచింగ్ తర్వాత ఇది ఒక ఎలా పోతుందంటే వైల్డ్ ఫైర్ అంతే. మామూలు ఫైర్ ఉండదు. నిజంగా సీరియస్ చెప్తున్నాను. ఇప్పటికే న్యూ యంగ్ అంటే ఒక రెవల్యూషన్. ఒక అలజడి క్రియేట్ అయిపోయింది జనాల్లో. ఏంటి ఆ ప్రొడక్ట్ ఏంది? ఏంటి ఇంత విప్లవాత్మకంగా ఉంది? ఇంత రెవల్యూషన్ క్రియేట్ చేస్తా ఉంది. 100కి 100% రిజల్ట్ ఇస్తున్న ప్రొడక్ట్ ఒకే ఒకటి ఈ రోజు ఉంది అంటే అది న్యూ యంగ్. ఎంతో మంది ప్లాన్‌లు చేసి ఫోన్‌లు చేసి మరి ఎంటర్ అవుతున్నారు. సార్ ఏంటి సార్ అంత బాగుందంటే ప్రొడక్ట్ అనేసి. సచ్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి మన దగ్గర ఉండేది. అంటే ప్లాన్ ఇప్పుడు దమ్ము చూసారు కదా! ప్లాన్ ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ గాని చేస్తే మన ఇన్‌కమ్స్ హై వాల్యూమ్స్ ఉంటాయి. హై వాల్యూమ్స్. వాస్తవం చెప్పాలంటే గోల్డ్‌కొచ్చేసరికి ఒక ఇంచుమించు 70, 80 లక్షలకెళ్ళిపోతామండి. సీరియస్‌గా. గోల్డ్‌కొచ్చేసరికి. ఎందుకంటే ఇందులో ఉండే ఎస్ఎంఐ, రాయల్టీ అవన్నీ కలుపుకుంటే మీకు గోల్డ్ దగ్గరే 70, 80 లక్షలకెళ్ళిపోతాం మనం. డైమండ్‌కే 2, 3,00,00,000 దాటిపోతాం. డబుల్ డైమండ్ అంటే ఈజీగా 10,00,00,000 దాటిపోయి ఉంటది. అంత పెద్ద వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఇది అందరికి సాధ్యమే. సో, కాకపోతే దీనికి ఏం చేయాలి? ఓకే సార్ బావుంది. ఇది ఏం చేయాలి మనం? వెరీ సింపుల్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడి నుంచి మరలా. ఈ యొక్క ఇన్‌కమ్స్ బానే ఉన్నాయి. ఇలా జరిగితే కదా! ఇలా జరగాలి అంటే ఏం చేయాలి అంటే, మనం కొన్ని పక్కాగా ఫాలో అవ్వాలి. కొన్ని పక్కాగా ఫాలో అవ్వాలి. అది కూడా చెప్తున్నా మీకు. ఏంటి అంటే, ఫస్ట్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పర్సనల్ గ్రూప్ అనేది ఉండాలి. మీ యొక్క పర్సనల్ వాట్సాప్ గ్రూప్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి సార్. ఇది పర్సనల్ వాట్సాప్ గ్రూప్ అనేది ఎలా ఉండాలి అంటే, మీ టీమ్‌లో ఎవరినైతే మీరు రెఫర్ చేస్తున్నారో వాళ్ళని ఈ గ్రూప్‌లో యాడ్ చేసుకోండి. అందరిని తీసుకొనొచ్చి మీరు ఏదో మేము క్రియేట్ చేసిన గ్రూప్‌లో పడేయటం కాదు. చాలా మంది అదే చేస్తారు. అలా కాదు సార్. మీ గ్రూప్ పైన మీకు కమాండ్ ఉండాలి. మీ గ్రూప్‌తో మీకు ఇంటరాక్షన్ ఉండాలి. కమాండ్ ఇన్ ద సెన్స్ ఇంటరాక్షన్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా జరుగుతా ఉంది? ఎంతమంది మీటింగ్‌కొస్తున్నారు? ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మీ యొక్క పర్సనల్ గ్రూప్ ద్వారా అంటే ఒక పర్సనల్ ఐడెంటిటీ, పర్సనల్ లీడర్ మీ టీమ్ కంటూ మీరు లీడ్ చేసేటువంటి ఒక లీడర్‌గా ఉండాలి. అంటే మస్ట్ అండ్ షుడ్ మీకు గ్రూప్ అనేది ఫార్మ్ చేసుకోవాలి. అలా ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్‌ని ఫార్మ్ చేసుకోవాలి. సార్ డూప్లికేషన్ ప్రపంచంలో అత్యంత ఈజీ పని ఏంటో చెప్పండి? అత్యంత చాలా ఈజీ పని. కాపీ చేయటం. అంతే కదా! ఎగ్జామ్‌లో వాడంతా సంవత్సరం అంతా కష్టపడి చదువుకొని రాస్తుంటే, వెనక ఒకడు కూర్చొని వాడేం రాసాడో దాన్ని కాపీ కొట్టేస్తాడు అంతే.
వాడు 365 రోజులు చదివింది ఈడు ఏం చదవకుండా ఆ యొక్క 3 గంటల్లో అది కొట్టేసి వాడితో ఇంచుమించు అదే మార్కులతో వస్తున్నారు. ఇది నిజమా కాదా? ఇది సత్యమా కాదు చెప్పండి? ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నది. అంత ఈజీ పని. ఇక్కడ కూడా కాపీ కొట్టడం అనేది మీరు నేర్చుకోండి. మీ సీనియర్ ఏం చేస్తున్నాడు? యెస్, ఆయన ఒక పర్సనల్ గ్రూప్ పెట్టాడు. నాకంత ఓపిక లేదులే ఆ పర్సనల్ గ్రూప్‌లో ఎళ్లి ఈయన టీమ్‌నందరూ అక్కడ ఏస్తుంటాడు. అలా కాదు. మీకంటూ ఒక పర్సనల్ గ్రూప్ కంపల్సరీ ఉండాలి సార్. ఇప్పుడు నేను చెప్పింది అంత ఈజీనా? కానే కాదు. అయితే ఎంతోమంది ఈరోజు గోల్డ్‌లు, డైమండ్‌లు అయిపోవాలి. అంటే అవుతారులెండి. మన దాంట్లో అవుతారు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీలో గూడా ముందున్న వ్యక్తి ఎందుకు సక్సెస్ అవుతున్నాడు? తర్వాత వచ్చే వ్యక్తి ఎందుకు సక్సెస్ కావట్లేదంటే, వాడు ప్రాపర్‌గా ఫాలో కావట్లేదు. అప్‌లైన్ ఏం చెబుతారో దాన్ని ఫాలో అవ్వాలి. దాన్ని మక్కి కాపీ కొట్టాలి. సో, ఫస్ట్ చేయాల్సిన పనేంది, మీ అందరికి ఒక పర్సనల్ గ్రూప్ ఉండాలి. ఇప్పటిదాకా లేకపోతే పర్లేదు. ఇప్పుడే ఒకటి క్రియేట్ చేయండి. ఇప్పుడే ఒకటి క్రియేట్ చేసి, మీకంటూ ఎవరైతే మీ టీమ్‌లో 10 మంది ఉన్నారో, లేకపోతే 20 మంది ఉన్నారో, మీ డైరెక్ట్స్ నేను చెప్పేది. మీ డైరెక్ట్స్‌ని అక్కడ యాడ్ చేయండి. వాళ్ళకేం చెప్తారు? వాళ్ళని ఒక పర్సనల్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, వాళ్ళకి అన్నిట్లో మీరెళ్లి దూరొద్దు మళ్ళీ. మీరు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రూప్‌లో 10 మంది గ్రూప్‌లో కూడా మీరు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా అదే చెప్పండి. మీరు పర్సనల్ గ్రూప్ యాడ్ చేసుకోండి. రెండవది వెరీ ఇంపార్టెంట్ ఏందంటే, మీరు ఎవరినైతే డైరెక్ట్‌గా రిఫర్ చేశారో అంటే క్వాలిటీ 10 నా దృష్టిలో ఏంది క్వాలిటీ 10. ఈ క్వాలిటీ 10 తోటి రెగ్యులర్‌గా మీకు వాళ్ళకి ఎప్పుడు కూడా ఏందంటే, ఈ రెగ్యులర్ ఇంటరాక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. రెగ్యులర్ ఇంటరాక్షన్. వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడటం కావచ్చు, లేదా వాళ్ళని కలవటం కావచ్చు, ఫిజికల్‌గా కలవటమో లేకపోతే ఇలా కంపల్సరీ ఇది జరగాల్సిందే. రెగ్యులర్ ఈరోజు మిస్ అయ్యారు రేపన్నా మాట్లాడు. రేపు ఎల్లుండైనా మాట్లాడు. కంపల్సరీ మాటలనేది ఎప్పుడు కూడా రెగ్యులర్‌గా ఉండాలి. అలాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడుకోమని కదా నా ఉద్దేశ్యం. రోజుకొకసారైనా ఫోన్ చేసి యెస్, ఎలా పోతా ఉంది బిజినెస్? ఏంటి? అందులో ఏదన్నా నా యొక్క సజెషన్స్ ఏమన్నా కావాలా? లేకపోతే నా యొక్క వర్కింగ్ అంటే వాళ్ళకి ఏదన్నా సపోర్టింగ్ ప్లాన్ ప్రెజెంటేషన్‌లో కావచ్చు ఇలాంటివి. ఇది రెగ్యులర్ ఇంటరాక్షన్ జరగాలి. నెక్స్ట్ మూడవది వెరీ ఇంపార్టెంట్. నేను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేటువంటి ఒక అద్భుతం అంటే ఇదే నాకు అద్భుతాలు చేస్తా ఉంది. నేను నాకు ఫాస్ట్ గ్రోయింగ్‌కి ఖచ్చితంగా నేను ఫాలో అవుతున్నటువంటి ఒక మంచి విధానం ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. ఏంటంటే, నేను స్పెషల్ జూమ్ రెగ్యులర్‌గా చేస్తాను నేను. రోజులో తక్కువ అంటే 3 చేస్తానండి. స్పెషల్ జూమ్ నేను ఒక రోజులో తక్కువ అంటే 3 చేస్తాను. ఖచ్చితంగా. మధ్యాహ్నమో లేకపోతే ఈవినింగో, నైటో తక్కువలో తక్కువ స్పెషల్ జూమ్ 3 చేస్తాను. ఏంటి స్పెషల్ జూమ్ అంటే ఇదే నా యొక్క సక్సెస్ అండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది నా ఒక్కడిది కాదు. ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్‌గా సక్సెస్ అవుతున్న వాళ్ళలో ఇది కంపల్సరీ ఉంటుంది. స్పెషల్ జూమ్ లేని వ్యక్తి రెగ్యులర్ వెళ్లి స్పెషల్ మీటింగ్ అని చేస్తుంటాడు. ఈ రెండిట్లో ఒకటి జరుగుతా ఉంటది. చూడండి కావాలంటే. సక్సెస్‌ఫుల్ పీపుల్ అందరిని చూడండి. స్పెషల్ జూమ్ అయినా జరుగుతుంటది. స్పెషల్ మీట్ అయినా జరుగుతా ఉంటది. అంటే ఫిజికల్ మీట్. ఫిజికల్‌గా వెళ్లి ఒక హోటల్‌లో స్టే చేసి 10 మందిని కూర్చోబెట్టుకొని, లేదా వాళ్ళ హౌసే పెట్టుకొని, లేకపోతే ఒక ఆఫీస్ పెట్టుకొని, ఇలా స్పెషల్ మీట్ అయినా జరుగుతుంది. ఇది కూడా మీటే కదా! స్పెషల్ జూమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వర్చువల్ మీట్. అది ఫిజికల్ మీట్, ఇది వర్చువల్ మీట్. కంపల్సరీ ఆ మీటింగ్ అనేదే ఈరోజు ఎంతో మంది సక్సెస్ కారణం. ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇది బేసిక్ ఇది. మీకు పర్సనల్ గ్రూప్ లేదు అంటే, మీరు సక్సెస్ చాలా దూరంగా ఉన్నారని దయచేసి ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఐ యామ్ సారీ టు సే థిస్. మీరు చాలా దూరంగా ఉన్నారు. మీకు పర్సనల్ గ్రూప్ లేదు అంటే. అలాగే రెగ్యులర్ ఇంటరాక్షన్ మీ 10 మందితో మీకు లేదు అంటే, అప్పుడు కూడా చాలా దూరం ఉన్నట్టే. కానీ వెరీ పవర్‌ఫుల్ థింగ్ ఏంటో తెలుసునా? స్పెషల్ జూమ్, స్పెషల్ మీట్. స్పెషల్ మీట్, ఫిజికల్ మీట్ కావచ్చు, వర్చువల్ మీట్ కావచ్చు. నా దృష్టిలో స్పెషల్ మీట్ అని పెడతాను. ఇంకా మళ్ళీ కన్‌ఫ్యూజన్ వద్దు. మూడోదేంటి? స్పెషల్ మీట్. కంపల్సరీ ఈ యొక్క మీట్ వెరీ ఇంపార్టెంట్. ఈ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వర్చువల్‌గా కలుస్తారా? ఫిజికల్‌గా కలుస్తారా? నాకు తెలీదు. నేనైతే మాక్సిమం స్టార్టింగ్ అంతా ఫిజికల్ మీటే. ఒక్కొక్క ఏరియాలో నెల్లూరు వెళ్తే నెల్లూరులో 2 డేస్, గుంటూరు వెళ్తే ఒంగోలు వెళ్తే 2 డేస్, బెంగుళూరు వెళ్తే 1 డే, చిక్కబళ్ళాపూర్ పోతే 1 డే. ఇట్లా కంటిన్యూస్‌గా ఫిజికల్ మీటింగ్స్ ఎన్నో చేశాం. ఎన్ నంబర్ ఆఫ్.
సుమారు ఎన్ని చేస్తుంటామో కూడా లెక్కలేదు. అన్ని చేసాం కాబట్టి అక్కడ స్ట్రాంగ్ టీమ్స్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు వర్చువల్ మీట్‌కెళ్ళాం. నేను ఎలాగో వాళ్ళందరికి పరిచయమైన వ్యక్తినే కాబట్టి వర్చువల్ మీట్ అంటే స్పెషల్ జూమ్ చేస్తున్నాను. కానీ మీరందరూ కూడా వీలైనంత వరకు ఫిజికల్ మీట్ చేయండి. అలా అని అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు. దానికంటే బెటర్ ఏంటి? వర్చువల్ మీట్. స్పెషల్ జూమ్ చేయండి. నిన్న కూడా మేము సత్యగౌడ్ సార్ టీమ్ తోటి చేసాం. చాలా క్వాలిటీ మెంబర్స్ వస్తున్నారక్కడ. వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ క్రియేట్ అవుతది. వాళ్ళెవరు? రాజిరెడ్డి గారెవరు? లేకపోతే ఉన్నటువంటి రామచంద్ర గారు ఎవరు? శంకర్ గారెవరు? మేడం లక్ష్మీ మేడం గారెవరు? శైలజ మేడం గారు వీళ్ళందరితో నాకెలా ఇంటరాక్షన్ వస్తుంది? శ్రీనివాస్ సార్, గుమ్మడి శ్రీనివాస్ సార్ వీళ్ళంతా ఎలా నాకు తెలుస్తారు? మహేశ్వర్ రెడ్డి గారు ఎలా తెలుస్తారు? సో వాళ్ళతో నేను ఆడ చేశాను కాబట్టి తెలిసింది. ఆఫ్‌కోర్స్ పేర్లు వినుంటాం. అప్పుడు ఆర్కాడ్‌కి వచ్చినప్పుడు చూసుంటాం. కానీ మరలా వాళ్ళతో ర్యాపో ఉండాలిగా. అందుకోసం ఏం చేశాము? మరలా ఒక స్పెషల్ మీట్. టైంని ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు సక్సెస్‌ఫుల్ పీపుల్ అండి. ఏదో వచ్చేసిందిలో ఒక 10 మంది టీమ్ వచ్చేసిందిలో వాళ్ళు చేసుకొని పోతున్నారంటే కాదు. మేము ఒక రోజులో సుమారు తక్కువ అనుకుంటే అంటే అందరూ ఇలా చేయమని కూడా నేను చెప్పట్లేదు. కష్టపడదాం అంటున్నాను. కష్టపడితేనే ఇది సాధ్యమవుతుంది. మనందరి ముందు ఆ టైం ఉంది. లేదని చెప్పకండి. ఎంప్లాయీస్‌కి కూడా ఈవినింగ్ చాలా ఎక్కువ టైం ఉంటది. దాన్ని యుటిలైజ్ చేసుకోండి మీరు. ఒక 3 మీటింగ్‌లు పెట్టలేమా? ఎంతసేపు ఒక 40 మినిట్స్ అంతే. ఇంకొక వ్యక్తి స్పెషల్ జూమ్ ఎంత పడుతుంది? 40 మినిట్స్ పెట్టుకోండి. మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చూసుకోండి కావాలంటే. మీ జూమ్ లింక్ తోటి ఫ్రీగా 40 నిమిషాలు ప్రతిరోజు కాదు. ప్రతి నిమిషం చేసుకోవచ్చు. మీరు కంటిన్యూగా ఒక రోజంతా కూడా చేయొచ్చు ఇవి. దీనివల్ల మీకేమి నష్టమేమి లేదు. 40 నిమిషాలతోటి 100 మందితో చేయొచ్చు. కానీ నేనెప్పుడు స్పెషల్ మీట్ ఎంతమందితో పెట్టమంటానంటే మాక్సిమం 20 ఎక్కువ ఇది. నేనైతే 5 మంది అంతే. 5 మంది అనేది బెస్ట్ నంబర్. ఎందుకంటే ఈ 5 మందితోటి మనకు ఇంటరాక్షన్ ఉంటది. వాళ్ళతోటి మనకేం చేయొచ్చు 5 మందితో వీలైతే మీరేం చేస్తారంటే ఈ 5 మందితోటి వీడియో జూమ్ చేయండి. నేను ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాను. డోంట్ వరీ. ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. చాలా మందికి తెలుసు. బట్ నేర్చుకుందాం. వీడియో జూమ్ ఇక మీదట మనం వీడియో జూమ్ కూడా ప్రిఫరెన్స్ ఇద్దాం. అంటే వీడియో ఆన్ చేసుకొని ఈ 5 మందిని కూడా వీడియో ఆన్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అసలు వింటున్నారా లేకపోతే వేరే పని చేస్తున్నారా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా? సో దీని మీద సెపరేట్‌గా మళ్ళీ చెప్దాం. టైం అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తున్నా నేను. సో ఈ 5 మంది అనేది వాళ్ళతోటి నేను ఒక్కసారి మాట్లాడాను అంటే మనకు రిజిస్టర్ అయిపోతారు. ఓహో! ఈ 5 మంది రిజిస్టర్. చూడండి నాకు ఇందాక కూడా ఎన్ని పేర్లు చెప్పగలిగాను నేను? ఒక 5 మంది చెప్పగలిగాను. నాకు రిజిస్టర్ అయ్యే ఉంటాయి. ఎవరైనా అంతే. మీరైనా అంతే. 20 పేర్లు చెప్పలేరుగా. అందుకే స్పెషల్ జూమ్‌లో ఎప్పుడు కూడా 5 మెంబర్స్ 5 క్వాలిటీ. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 5తో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టండి. మళ్ళీ ఇంకో 5తో మీటింగ్ పెట్టుకోండి. ఇలా కష్టపడదాం సార్. ఊరికే ఏది రాదు. చాలా హార్డ్‌గా పనిచేస్తేనే వస్తుంది. కానీ ఇది ఎప్పటి వరకు? మనం ఒక పొజిషన్ వచ్చేంత వరకే. ఒక గోల్డ్, ఒక డైమండ్ అక్కడి దాకా కష్టపడితే రిమైనింగ్ ర్యాంక్స్ ఎలా తీసుకెళ్తాయంటే మీ ప్రమేయం లేకుండా ఎళ్ళిపోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను. గోల్డ్ వరకు ఎవరైతే గట్టిగా కష్టపడతారో గోల్డ్ తర్వాత అసలు మీ ప్రమేయం వద్దండి డైమండ్ అయ్యేదానికి. సీరియస్‌లీ. మీ ప్రమేయం ఉండదసలు. ఏమీ ఉండదు. మీ వర్క్ ఉండదు. ఏమీ ఉండదు. ఇంకా గోల్డ్ అయిపోయింది. డైమండ్ అయిన తర్వాత డబుల్ డైమండ్‌కి అసలు మీరు జీరో. ఏం పని లేదు. ఆరాంసే కూర్చొని అవుతారు మీరు. అంతుంటది నెట్‌వర్క్‌లో. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ నెట్‌వర్క్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్‌వర్క్. ఓకేనా? థాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇది మనమందరం కూడా ఇది మేము చేస్తున్న పనులు చెప్తున్నాం మేము. కొత్తగా ఏమి చెప్పలేదు మీకు. మేము ఏమైతే చేస్తున్నామో అదే చెప్తున్నాం. అదే ఫాలో అవుదాం. ఇది నేను చేసింది కాదు. మన సీనియర్స్ ఏం చేశారో దాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఇంతకుముందు మన లీడర్స్, మన లైన్ సార్ కావచ్చు, మాకు ఇంతకుముందు నాకు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో చేసి వాళ్ళని తగ్గట్టు మేము పోతూ ఉన్నాం అంతే. ఓకేనా? థాంక్ యూ సార్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. యెస్ సార్. ఇది ఈరోజు మన సెషన్. ఎవరైనా మీరు ఏదన్నా చెప్పాలనుకున్నా లేదా ఏదన్నా అడగాలనుకున్నా ఎవరైనా సరే మీ సజెషన్స్ ఇంకేమైనా దీనికి యాడ్ చేయాలనుకున్నా ఎవరైనా యాడ్ చేయొచ్చు. ఒక 10 మినిట్స్ టైం ఉంది మనకు. ఎనీబడీ హియర్? ఓకే. థాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మనకు ఈరోజు జరిగేటువంటి 7
7:30కి 7:30 జూమ్ ఏదైతే ఉందో ఆ జూమ్కి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. చాలా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు జరిగేటువంటి అంటే న్యూ సెషన్ మనకు కొత్త వాళ్ళ కోసంగా మనం చేసేటువంటి సెషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. మాక్సిమం పీపుల్ని మీరు అక్కడికి ప్రమోట్ చేసుకోండి. అలాగే మనకు ఏదైతే మనకు బొనంజా ఉందో కేరళ బొనంజా ఏదైతే ఉందో దానికి మీరు మాక్సిమం పీపుల్ని ఒక్కొక్కరు సార్ సక్సెస్కి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క బొనంజాల్ని విన్ అవటమే సార్. మేము విన్ అవటం కాదు, మాతో కనీసం ఒక 10 మందిని ఎప్పుడైతే మీరు ఇది డూప్లికేట్ చేస్తారో ఇది కూడా ఒక డూప్లికేషన్. ఈ కేరళ బొనంజా ఏదైతే ఉందో దాన్ని మాత్రం 100 to 100% మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మేము అద్భుతమైనటువంటి విజయాల్ని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడితో మన యొక్క సెషన్ క్లోజ్ చేద్దాం. సారీ సార్, జనార్దన్ సార్ అండ్ సత్యగౌడ్ గారు. జనార్దన్ సార్ మీకు అన్మ్యూట్ వచ్చింది చూడండి. 8 minutes ఉంది మనకు. జనార్దన్ సార్. మరలా మీకు అన్మ్యూట్ వచ్చింది చూడండి సార్. సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇది అంతా బాగానే సార్ ప్లానింగ్ కానీ కాకపోతే కొంచెం ప్రొడక్ట్ తొందరతో డిస్పాచ్ కావాలి సార్ దయచేసి, అంతే ఒకటే చిన్న డౌట్. ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అవుతాం సార్, అవుతాం. మనము ప్రొడక్ట్ లేని బిజినెస్ మనం పోలేం సార్ దయచేసి. ప్రోడక్ట్ అంతా డిస్పాచ్ అయిపోయింది సార్ అందరికి, మళ్ళీ కూడా ఈ రోజు కూడా అవుతా ఉంది. డోంట్ వరీ. సత్యగౌడ్ సార్ మీకు అన్మ్యూట్. మనీ మార్నింగ్ సార్. రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ హెల్దీ మనీ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ట్రైనింగ్ సెక్షన్ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది నిజంగా కూడా మీరు ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని ఒక జూమ్ అనే దాన్ని వాడుకొని కోట్ల రూపాయలు సంపాదించే ఒక అవకాశాన్ని మా కళ్ళకు కట్టినట్టు చూపెట్టినారు సార్. ద గ్రేట్. ఎందుకంటే మనం ఎక్కడికో జనాలను కూడబెట్టాల్సిన అవసరం లేకుండానే సక్సెస్ కావచ్చు అనేది మీరు చూపెట్టినారు సార్. చాలా డూప్లికేషన్ జరిగితే టీమ్ నెట్వర్క్ లో సాధ్యమే సార్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. మాకు ఇంత మంచి నా పాన్సర్ గా మీరుండడం, మీరు ఇంత మంచి ట్రైనింగ్ ఇవ్వడం నవ్వుతున్న భవిష్యత్ చాలా అద్భుతం. ఇంతమందికి ఒక 520 మంది ఈ రోజు ఇంత పొద్దున ఇంత మంచి ట్రైనింగ్ తీసుకోవడం మా అందరి అదృష్టం సార్. మీరు మాకు దొరకడం కూడా అదృష్టం. మంచి కంపెనీ, మంచి ప్రొడక్ట్ దొరికింది. పదే చెప్తా ఉంటా. నిన్నటి రోజు మీరు మాకు కొద్దిగా టైమే ఇచ్చిండ్రు కానీ ఆ కొద్ది టైంలో మా వాళ్ళందరూ ఎగ్జైటింగ్ అయ్యిండ్రు. అరే సార్ వచ్చి మనతో డైరెక్ట్ మాట్లాడిండు, పేరు పెట్టి పిలిచిండు, ప్రతి ఒక్కరిని పలకరించిండ్రు అనేది చాలా వాళ్ళ ఎగ్జైటింగ్ చాలా ఉంది సార్. అంటే స్పెషల్ మీటింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అనేది మాకు నిన్న మీరు రుచి చూపించారు అంతే, ఇంకా ఉంది. మేము ఓన్లీ రుచి చూసినాం, ఇంకా తినాలి సార్. సూపర్ సార్. ఇది నేను అందుకోసం మీరు చెప్పింది చాలా బాగుంది కాబట్టి ఇది అందరికి తెలిస్తే బాగుంటది. అందరూ వాడుకుంటే ఈ క్యూర్ సెల్ లో, ఈ న్యూ యంగ్ లో ఏ రేంజ్ అయినా మనం ర్యాంకులోకి వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉంది సార్. మా టీంలో కూడా అందరూ చాలా సీరియస్లీగా వర్క్ చేస్తున్నారు. నేనైతే అంటున్నా ఇందులో సునాయాసంగా 15 ర్యాంకులు గెలవడం సునాయాసం, అద్భుతంగా వచ్చి టీంలను సునాయాసంగా సార్ చెప్పిన ఫార్ములా పాస్ అయితే చాలు, పాస్ చేసుకుంటే చాలు. సూపర్ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చెప్పిన అక్షర సత్యం అండి. ఇట్ ఈస్ 100% పాసిబుల్ అండి. 15 levels అనేది నథింగ్, అసలు నథింగ్, ఏమీ లేదు. జస్ట్ మనము ఈ స్పెషల్ జూమ్ వల్లే మేము ఎంత సక్సెస్ అవుతున్నామంటే అంత సక్సెస్ అవుతున్నామండి. ప్రతి ఒక్క వ్యక్తితో ఇంటరాక్షన్ ఉంటుంది మాకు. ఓకే, నెక్స్ట్ నాగభూషణ్ సార్ మీకు అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సూపర్ సార్, సూపర్. మీరు చెప్పింది కరెక్ట్ గా ఫాలో చేస్తా పోతా ఉంటే చాలు సార్, మనం సక్సెస్ అనేది అయిపోతాము. ఈరోజు మీరు ఏం చెప్తారో దాన్ని విని దానికే మేము కూడా సక్సెస్ అవుతా ఉండేది సార్. ఖండితంగా మనం ఏమంటే నమ్మకం కావాలి సార్. ఫస్ట్ మనం నమ్మిడితే ఊరికే ఉంటే ఏమీ అడిగదు సార్. మనము నేను జాయిన్ అయినాను అని నేను ఊరికే ఉండింటే ఇదివరకు ఏమీ అవుతా ఉండలేదు. ఇప్పుడు నేను డైలీ వర్క్ చేస్తూ ఉన్నాను.
అలాగనే మీరు ఏం చెప్తే దాన్ని పాటిస్తా ఉన్నాను. కానీ ఇప్పుడు ఎప్పుడు 5th స్టార్ అయినానో నేను ఊరికే కుక్కనే వేయలేదు సార్. కింద ఉండేవాళ్ళు నూపుతా ఉంటారు. టీం వస్తే కింద ఇంకా నువ్వు పద అని వాళ్ళు వర్క్ చేపిస్తూ ఉంటారు సార్. ఖండితంగా ఫోన్లోనే చాలా మందితో మాట్లాడుతా ఈ రోజు టీం కడతా ఉండేది సార్. ఎక్కడ పోకుండా బయట వెళ్ళకుండా ఉండే జాగాలోనే వర్క్ చేస్తూ ఉండేది. సూపర్ సార్. ఈ రోజు అయితే మీరు ఎంత డెప్త్ పై చెప్పిస్తారు ఏంటంటే సూపర్ సార్. మనం ఉండాలి ఈడ, మనం వర్క్ చేస్తూ ఉంటే ఖండితంగా 2 సంవత్సరాలు మనం ఏమైనా కరెక్ట్ గా వర్క్ చేసుకొని పోతాం. మీరు ఏం చెప్పినారో అంతా కూడా దాటుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఈ రోజు 100% ఇట్ ఈస్ పాసిబుల్ సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే మనము రెగ్యులర్ వర్క్ అండి. రెగ్యులర్ ఒకరోజు బాగా పనిచేసి ఇంకో రోజు ఆగిపోవటం కాదు. మేము ఎవ్రీ డే అంటే అందరూ ఇలా చేయమని నేను ఎప్పుడు చెప్పను, బట్ అవకాశం ఉంటే అలాగే చేయండి అంట. నేను ఇంచుమించు 2 o'clock 3 o'clock మా డైలీ రొటీన్ వర్క్. మార్నింగ్ ఈ టైం స్టార్ట్ చేస్తే 3 o'clock వర్క్లోనే ఉంటాం. తర్వాత గ్యాప్, మరలా ఈవినింగ్ మరలా. సో ఇది ప్రాపర్గా మనకు అవకాశం ఉండే వాళ్ళు ఫుల్ టైమర్స్ కోసం చెప్తున్నాను నేను. ఫుల్ టైమర్స్ మాత్రం దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం మాక్సిమం 2 o'clock వరకు అందరూ పనిచేయచ్చు, అంత కెపాసిటీ ఉంది. అందులో మన గుడ్ న్యూస్ ఏంటి, మన యొక్క న్యూయింగ్ వల్ల అండి నిజం చెప్తున్నాను, ఒకప్పుడు నేను బాగా అలసిపోయేవాడిని. అంటే అంతసేపు వర్క్ చేయాలంటే ఎవరికైనా కష్టమే. కంటిన్యూస్ ఫోన్లో మాట్లాడటమా లేదా జూమ్ చేయటమా, ఫోన్లో మాట్లాడటమా జూమ్ చేయటమా. 2 o'clock వర్క్ అండి. మధ్యలో కనీసం బిలీవ్ ఇట్ ఆర్ నాట్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు. అంత పని చేసాం, కానీ ఎక్కడ ఎనర్జీ లాసే కాదు. మార్నింగ్ 6 o'clock ఏ వాయిస్ ఉంటుందో 2 o'clock కూడా అదే వాయిస్ ఉంటుంది. ఎందుకంటే అంత ఎనర్జీ లెవెల్స్ మన యొక్క ఇస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ మరలా కొంచెం గ్యాప్ తీసుకుంటాం. లంచ్ తర్వాత రెస్ట్ తీసుకోవటం అనేది అవసరం. వాయిస్ కూడా అవసరమే కదా. ఆ వాయిస్ కూడా కొంచెం మనం టైం ఇవ్వాలి కాబట్టి టైం తీసుకు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అగే. ఇలా ఎప్పుడైతే మనం ఒక 6 months పనిచేస్తామో మీరు ఎవరు కూడా ఊహించలేరు. ఇంకా మనం 4 months అయింది సార్, 5వ నెలలో అడుగు పెట్టామంతే. మేమైతే 5వ నెలలో అడుగు పెట్టాం. 4 నెలల్లోనే ఇంత సక్సెస్ సాధించాము అంటే ఐఎమ్ గోయింగ్ టు బి, నాకు తెలిసి త్వరలో నాది గోల్డ్ కూడా అయిపోవచ్చు. అతి కొద్ది రోజుల్లో గోల్డ్ కూడా అయిపోతుంది. ఏంటి 5 నెలల్లో, ఇంచుమించు 5 నెలల్లో గోల్డ్ కంప్లీట్ చేయటం అంటే అది చాలా, అంటే ఇందులో అంత ఈజీగా ఉందని చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇంకా స్పీడ్గా ఉన్నారు. ఇప్పుడు మన వెనక వచ్చేవాళ్ళు ఈజీ, ఎందుకంటే మేము స్టార్టింగ్లో మేము చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చింది. మీకు ఇప్పుడు ఎన్ని వీడియోస్ ఉన్నాయో చెప్పండి తెలుగులో. అప్పుడు మాకు అసలు వీడియోసే లేవు, మేమే క్రియేట్ చేసుకున్నాం. లైక్ సార్ నేనే పోయి అక్కడ మేము కొన్ని వీడియోస్ వాటినే ఫాలో అవుతూ చూడండి. ఓన్లీ నాకు తెలిసింది ఒకటే సార్, కొన్ని అవసరమైన చోట హార్డ్గా పనిచేయాలి, వీలైనంత వరకు స్మార్ట్గా వర్క్ చేయాలి అక్కడ. కానీ వర్క్ అయితే జరుగుతుండాలి. వర్క్ జరగకుండా నాకు రిజల్ట్ రావాలంటే ఎక్కడ సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. అందుకోసమే ఈ రోజు ఏం చేద్దామంటే, ఈ రోజు జరిగేటువంటి 7:30 జూన్కి మినిమం 3 members, నేను ఇప్పుడు చెప్పే ఫార్ములా అదే, ముగ్గురు తగ్గకుండా రండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో సారీ గైస్, ఇంకా మీరందరికి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మనం మరలా చూసుకుందాం, మరలా చాలా విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు ఈవినింగ్ 7:30 జూన్లో మరలా మనం కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రతిరోజు మనకి జూమ్ మీటింగ్కి అటెండ్ అయితే ఇలాగా ఎలా వర్క్ చేయాలి ఏంది మనం అద్భుతాలు సాధించవచ్చు. ఫస్ట్ జరిగే మీటింగ్ని మనం ప్రతిరోజు జరిగే ఉదయం 6:45కి స్టార్ట్ అయ్యే మీటింగ్ని ప్రతిరోజు అటెండ్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతుంది. దాని తర్వాత ఈవినింగు సోమవారం ఉంటుంది, గురువారం ఉంటుంది, శనివారం ఉంటుంది 7:30కి. ఈ 3 మీటింగ్లు ఈవినింగ్ అటెండ్ అవ్వగలిగితే ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్లు మనకు తెలుస్తాయి. మన టీంని కూడా ఈ మీటింగ్కి అటెండ్ చేపిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్లకు అటెండ్ చేపిస్తే వాళ్ళకి ఎలా వర్క్ చేయాలి ఏంది అసలు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది. ఇలాగా ఫస్ట్ కొద్ది రోజులు వర్క్ చేసినాక అప్పుడు మనం
సపరేట్గా జూమ్ మీటింగ్లు అనేది పెట్టుకోవచ్చు. అలా జూమ్ మీటింగ్లు పెట్టుకొని ఇంకా గ్రోత్ అనేది పెంచుకోవచ్చు. ఫస్ట్ ఈ మీటింగ్లకైనా అటెండ్ చేయించలేకపోతున్నారు చాలామంది. ఈ మీటింగ్లకి అటెండ్ చేయించేదానికి కూడా వాళ్ళకి టైం ఉండట్లేదు. ఈ మీటింగ్లకి ఫస్ట్ రెగ్యులర్ జరుగుతూ ఉండే మీటింగ్లకి అటెండ్ అవ్వండి. తర్వాత పర్సనల్గా ఎవరికి వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ఇంకొక విషయం ఏంటంటే, పర్సనల్గా ఎవరికి వాళ్ళు వాళ్ళ టీంకి గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని, అది బ్రాడ్కాస్ట్ గ్రూప్ అయినా సరే, లేదంటే మామూలు గ్రూప్ అయినా సరే క్రియేట్ చేసుకొని వాళ్ళ టీంతో టచ్లో ఉండాలి. వాళ్ళ టీంకి ప్రతిరోజు జరిగే మీటింగ్ల గురించి కానీ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ, వీలైనంత వరకు కాల్ చేస్తూ వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటే, ఆ మీటింగ్లో అటెండ్ చేపిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది 100% వస్తుందండి. ఇలాగా మనం ముందుకెళ్ళి ఏ నెట్వర్క్లో అయినా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మనం చూసుకోగలిగితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఎంతోమంది చేసి ప్రూవ్ చేసిన ఫార్ములా అది. సో దాన్ని మనం కూడా పాటిస్తే సరిపోతుంది. జస్ట్ డూప్లికేషన్. మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా చేస్తున్నామో అదే మన టీం ద్వారా చేయించడమే డూప్లికేషన్. ఆ డూప్లికేషన్ అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా మన టీం ఆటోమేటిక్గా పెరుగుతుంది, మన ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, మంచి కంపెనీ వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోకుండా డెవలప్ అవ్వడానికి ఉపయోగించుకోండి. మీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, మీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. హెల్త్ వస్తుంది, వెల్త్కి వెల్త్. ఆరోగ్యం మీకు ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన దానివల్ల వస్తుంది. ఎందుకంటే మీరు జస్ట్ 10 రోజులు 20 రోజులు వాడితేనే ఇక్కడ మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లోకి పూర్తిగా మనం ఎంటర్ అయినప్పుడు ఇంకా ఆ ప్రోడక్ట్ అనేది రెగ్యులర్గా ప్రతిరోజు తీసుకోగలిగితే, అంటే సంవత్సరం రోజులు మనం తీసుకునే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బిజినెస్ మనం చేసినప్పుడు దీంట్లో మనకి ఎన్ని ప్రోడక్ట్ కావాలని అన్ని ప్రతి ఇద్దరిని జాయిన్ చేసినప్పుడల్లా మనకి కావాలంటే ఆ ప్రోమో రివార్డ్కి వచ్చే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని ఇంకా మనం రెగ్యులర్గా ప్రోడక్ట్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మనకే కాదు, మన ఫ్యామిలీకి కూడా ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఇద్దరిని జాయిన్ చేసినప్పుడల్లా మీకు 6 ప్రోడక్ట్స్ అనేటివి వస్తాయి. అదే డాలర్స్ వద్దనుకుంటే. ఆ ప్రోడక్ట్స్ మీకు సరిపోయాయని వచ్చేసిన తర్వాత మీరు ఇంకా డాలర్స్ కావాలని చెప్పేసి అక్కడ మనం జస్ట్ మన ఐడిలోనే ఉంటుంది ఆప్షన్. ఆ ఆప్షన్ని మనం జస్ట్ క్లిక్ చేస్తే డాలర్స్ కావాలా లేదంటే మనకి ఇవి ప్రోడక్ట్ కావాలా అనేది సెలెక్ట్ చేసుకుంటే, ప్రోడక్ట్ మనకి వాంటెడ్, మన ఫ్యామిలీకి మనకి వాంటెడ్ అనుకున్నప్పుడు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వాంటెడ్ ప్రోడక్ట్ అయిపోయింది, ఇంక అవసరం లేదు అనుకున్నప్పుడు మనం డాలర్స్ని సెలెక్ట్ చేసుకుంటే డాలర్స్ అనేది ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎవరి వీక్ $3 అనేది దాంట్లో వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే $10 వస్తాయో అప్పుడు విడ్రాల్ పెట్టుకోవచ్చు. ఇలాగా ఎక్సలెంట్గా మనం దీంట్లో గ్రోత్ అవ్వడానికి, మన ఇన్కమ్ సంపాదించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి గుర్తించండి. ఫస్ట్ న్యూ యంగ్ క్యూర్ సెల్ని గుర్తించండి. మీ హెల్త్ని బాగు చేసుకోండి, మీ వెల్త్ని కూడా మెరుగుపరచుకోండి. డబ్బులు ఉంటే ఎవరైనా ఏదైనా ఈ రోజుల్లో సాధించవచ్చు. మన మాట మీద నమ్మకం వస్తుంది, మనల్ని నమ్ముతారు, ఆటోమేటిక్గా గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అట్లాగని వచ్చిన వాటిని కూడా మనం కాపాడుకోగలగాలి. ఊరికే ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం అంటే డబ్బులు వచ్చినట్టే. మీకు డబ్బులు సంపాదించే ఒక ఆపర్చునిటీ మీ చేతిలో దొరికిందంటేనే డబ్బులు ఊరికే వచ్చినట్టే అది. ఎందుకంటే దేవుడు మీరు ఇంతకుముందు చేసిన కష్టాలు, నష్టపోయినట్టు అన్నిటికి కూడా గుర్తించి ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తారు. దేవుడే డైరెక్ట్గా వచ్చి మీకు అవకాశం ఇక్కడ ఉందని చెప్పడు. ఇలాగా ఎవరో మీ ఫ్రెండ్స్ ద్వారానో, మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో అలాగా మీకు ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. ఆ దొరికిన ఆపర్చునిటీని మనకు దేవుడిచ్చిన వరంలాగా గుర్తించి దాన్ని ఎవరైతే క్యాష్ చేసుకుంటాడో, దాన్ని ఫాలో అప్ అయ్యి వర్క్ చేసుకుంటాడో వాళ్ళు సక్సెస్ అవుతారు. దేవుడు మనకు అవకాశం అనేది ఇస్తూనే ఉంటాడు, దాన్ని మనమే గుర్తించట్లేదు. గుర్తించి దాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు సక్సెస్ అవుతాడు. ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. ఓకే ఫ్రెండ్స్,
ఆల్ ది వెరీ బెస్ట్. జై క్యూర్సెల్. క్యూర్సెల్లో వెల్త్ హెల్త్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఉంటుంది. మీరు ఫస్ట్ వాడండి ప్రోడక్టు, దాని తర్వాత ప్రమోట్ చేయండి. ఇంకా ప్రోడక్ట్ మీకు ఎక్స్ట్రా వస్తాయి. ఆ ప్రోడక్ట్ని మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వండి, వాళ్ళని కూడా వాడమని చెప్పండి. వెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళకి హెల్త్ వస్తుంది, మీకు వెల్త్ వస్తుంది. ఇట్లాగా మీరు ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే అవతల వాళ్ళకి చెప్పాలి అనుకో అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు. వాడిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఎప్పుడైతే దాన్ని బాడీలోకి పంపిస్తారో, ప్రతిరోజు మార్నింగ్ పరగడపన ఎప్పుడైతే నాలుగు కింద వేసుకొని 10 నిమిషాలు హోల్డ్ చేయగలుగుతారో, దానిపైన దాని డ్యూటీ అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మీరు వాటర్ తీసుకోవాలి. మెయిన్ వాటర్ అనేది తీసుకోవాలి. ఈ ప్రోడక్ట్కి 3 to 4 లీటర్స్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాలి. వాటర్ అవసరం మీ బాడీ క్లీన్ అవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాడీలో ఈ టాక్సిన్స్ అన్నీ కూడా, ఈ డెడ్ సెల్స్ అన్నింటినీ కూడా దాన్ని బయటకు పంపించాలంటే ఈ క్లీనింగ్ పర్పస్ ఓవరాలింగ్ చేస్తుంది అనమాట మన ప్రోడక్ట్. అన్ని ఆర్గాన్స్ని ఓవరాలింగ్ చేసి నీకు పర్ఫెక్ట్ బాడీని రెడీ చేసి ఇస్తుంది. దానికోసము ఆ వేస్ట్ అంతా బయటకు రావాలంటే వాటర్ కావాలి. ఇవి మనం ఇప్పుడు వంటింట్లో కానీ ఎక్కడైనా సరే మన హ్యాండ్స్కి కానీ ఏదైనా మురికంటిందంటే సోప్తోనో క్లీనింగ్ చేస్తాం. సోప్తో చేస్తే పోతుంది, కానీ వాటర్ వేయకుండా పోదు కదా. వాటర్ వేయాలి. ఆ వాటర్ వేసినప్పుడే అది క్లీనింగ్గా నీట్గా క్లీన్ అవుతుంది. వాటర్ లేకుండా సోప్ వేసినా కానీ క్లీన్ అవ్వదు. అర్థమైందా? అలాగే ఇది కానీ మీ బాడీలో మొత్తం క్లీన్ చేయడానికి సోప్ లాగా ఒక లిక్విడ్ లాగా ఉపయోగపడుతుంది. అది మొత్తం క్లీన్ అయిన తర్వాత బయటకు రావడానికి వాటర్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. వాటర్ అనేది మనం తాగాల్సిన పని. ఆటోమేటిక్గా అది తయారు కాదు. ఓకే, ఇది గుర్తించండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుందండి. ఒక్కొక్కరికి లేట్ అవ్వచ్చు, అయినా కానీ రాలేదు మాకు అని చెప్పేసి మీరు దిగులు పడొద్దు. ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. మీరు లేట్ చేయకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా దీన్ని అందించండి. వాళ్ళ హెల్త్ని కూడా బాగు చేయండి. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే ఈ గ్రూప్లో మనకి జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేస్తున్నాం. ఈ గ్రూప్లో ప్రతిరోజు జూమ్ మీటింగ్ లింక్ వస్తుంది. ఈ గ్రూప్ని ఫాలో అవ్వండి. ఇంకా మనం పర్సనల్గా కూడా నేను పంపిస్తూ ఉన్నాను, అలా కూడా మీరు చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.